మీరు లేకుండా పోదురుగాక. మూడవదిగా చదువుకుందామండి, లూకాసు వార్త 8వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 8వ అధ్యాయం 25వ వచనం. అప్పుడు ఆయన అనెను, అయితే వారు భయపడి ఈయన గాలికి నీళ్లకును ఆజ్ఞాపింపగా ఇవి ఆయనకు లోబడుచున్నవే. ఊరి 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 ఇక్కడ ఒక గుంపాకు పడుతుంది అక్క. వీళ్ళు సముద్రం మీద వెళుతున్నారు, తుఫాను గాలి ఎక్కువైపోయింది. కానీ అడుగు బాగాన ఎవరు నిద్రిస్తున్నారంటే యేసు ప్రభువారు నిద్రిస్తున్నారు. భయపడంట, మనం ఎటు చచ్చిపోతామరా ఈ తుఫాన్లో, మునిగిపోతాం సముద్రంలో, ఈ రోజుతో మన చాప్టర్ అయిపోయింది, మనల్ని బాగు చేసేవాడు కాపాడేవాడు ఎవడు లేడని భయపడంట ఎవరి దగ్గరకు వచ్చారు? యేసయ్య దగ్గరకు వచ్చి, మేము చచ్చిపోతున్నామయ్యా, ఈ తుఫాన్ ఎక్కువైందయ్యా, ఒకసారి చూడండి. యేసు లేచి గాలినను ఆ సముద్రాన్ని ఎప్పుడైతే గద్దించాడో తుఫాను ఆగిపోయి అంట లోబడిపోతే ఆయనకి వెళ్ళి చూసి వీళ్ళు అంటారు, అరే ఏందిరా, ఈయనకి గాలి లోబడుతుంది, తుఫాను లోబడుతుంది, సముద్రం లోబడుతుంది, అసలు ఈయన ఎవరో అంటారు. వీళ్ళు ఎవరో తెలుసక్క, 3.5 సంవత్సరాల నుంచి ఆయన పక్కనే ఉంటా, ఉపదేశాలంట, స్వస్థతలు తింటా, ఆయన పెట్టింది తింటా, ఆయనతోనే ఉంటున్నారు. కానీ ఆయన ఎవరో ఇప్పుడు నిన్ను అడిగాను అనుకమ్మా, యేసు ప్రభు ఎవరు అంటే ఏమని చెబుతా? నాకు వెళ్ళి చూసి చెప్పండి, ఏం చెబుతా? యేసు ప్రభు అంటే యేసు ప్రభు పాస్టర్ గారు, యేసు ప్రభు అంటే ఏంది ఇంకా గట్టి తెలియాలని మరేమోళ్ళ అబ్బాయా, ఇది తప్ప నువ్వేమని చెబుతావా? ఇంకా కోప్పడు పక్కనకెళ్ళి, నిన్ను అడిగితే ఇదేగా, అవునా కదా? చాలామందిలో ఉన్న ఆలోచన ఇదే కదా, యేసుప్రభు అంటే యేసుప్రభువే, ప్రార్థన అంటే ప్రార్థనే, ఎంతకాడికి ఎక్కువ తెలియదు. రాత్రి ఎట్ట కాదో అన్నీ తెలుసుకొని స్థలం నుండి మన ఇంటికి వెళ్ళాలి. ఆమె నన్ను హల్లెలూయా స్తోత్రం అని ఏదో ఒకటి మీ నోట పలుకుదురు గాక. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. హల్లెలూయా. అందుకనే సంగమా, దేవుని బిడ్డలారా, ఆయనతోనే ఉంటున్నారు, ఆయన ఎవరో మాత్రం తెలియట్లేదు. ఆయన దగ్గరకు పోతున్నారు, స్వస్థతలు పొందుకుంటున్నారు, ఆయన ఎవరో తెలియదు. మంచి ఉద్యోగాలు, డబ్బు, పేరు, అధికారం కలిగి ఉంటున్నారు, ఆయన ఎవరో. ఈ 3 గుంపులు నువ్వు ఏ గుంపులో లేకుండా పోదు గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 4వ గుంపు ఆయన ఎవరో తెలుసుకునే గుంపు, దానిలో మీరందరూ ఉండరు గాక. ప్రైజ్ ది లార్డ్. చదువునా టక్క టక్క. ఇప్పుడు ఆయన ఎవరో తెలుసుకోవాలని ఆ జక్కయ్య ఆశగని వస్తూ ఉన్నాడు. అక్కడ 10వ వచనం చదువునా, లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనాన్ని చూస్తే ఆయన ఎవరయ్యా అంటే, చదువుకుందాం స్పీడ్గా. యేసు ప్రభు ఎవరో ఈ పూట కొన్ని విషయాలు నేర్చుకొని ఈ కూడిక ద్వారా మనం ఇక్కడి నుంచి వెళుదుము గాక. యేసు ప్రభు ఎవరయ్యా అంటే, నశించిన దానిని వెదకి రక్షించటానికి వచ్చిన జీవము కలిగిన దేవుడై ఉన్నాడు. యేసయ్యకు ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహింపడతా. యేసు ప్రభు ఎవరయ్యా అంటే, నశించిన దానినంట, ఏది నశించిందో ఆ నశించిన దానిని వెదకి పట్టుకొని బాగు చేయటానికి వచ్చిన దేవుడు ఆయన. ఏమి నశించింది, దేని వలన నశించిందో కొన్ని విషయాలు నేర్చుకుందాం. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనాన్ని ఒక్కసారి మనం చదవగలిగితే అక్కడ ఏమని రాయబడి ఉంది అంటే, హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. ఇప్పుడు చదవబడిన వాక్య భాగాన్ని గమనిస్తే ఎవరు నశిస్తున్నారంట? జనం. అనండి అక్క, జనం ఏమైపోతున్నారంట? నశించిపోతున్నారంట. ఏమి లేక, డబ్బు లేక, చదువు లేక, అందం లేక, పొలం లేక, ఉద్యోగం లేక, ఏమి లేక మనుషులు నశించిపోతున్నారయ్యా అంటే, చదవబడిన వచ్చిన భాగంలో రాయబడిన మాట ఏందంటే, మనుషులు నశించిపోతున్నారు. ఏమి లేక నశించిపోతున్నారయ్యంటే, జ్ఞానము లేక నశించిపోతున్నారంట. జ్ఞానము ఎవరి జీవితంలో అయితే ఉండదో వాళ్ళు ఏమైపోతారంట? నశించిపోతారట. ప్రైజ్ ది లార్డ్. అక్క, కప్పల, బల్లుల, పిల్లుల ఏమి నశించిపోతున్నాయి? మీరు బాగా మాట్లాడుతున్నారు, చెప్పండి ఏమిటిది?
మనుషులు నశించిపోతున్నారు. ఏమి లేక నశించిపోతున్నారు? జ్ఞానం అంటే చాలామంది అనుకుంటారు సీరియల్ జ్ఞానము, సినిమాల జ్ఞానము, రాజకీయాల జ్ఞానము, బీటీఏ ఇక డిగ్రీ జ్ఞానము, చదువుల జ్ఞానం అనుకుంటారు. బ్రహ్మాండంగా ఉంది చదువుల జ్ఞానం నీకు. మరి ఏ జ్ఞానం లేక మనిషి నశించిపోతున్నాడు అంటే చదువుకుందామండి పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదివితే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. ఏ జ్ఞానము లేక మనుషులు నశించిపోతున్నారు చదవండి. ఆటంకముగాను ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి క్రీస్తు దేవుని శక్తియు క్రీస్తు దేవుని జ్ఞానమై ఉన్నారు. ఆ జ్ఞానమై ఉన్న క్రీస్తుకు ఒకసారి చప్పట్లు కొడదామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు జనం అంట నశించిపోతున్నారంట. ఏమి లేక నశించిపోతున్నారు? జ్ఞానం లేకుండా నశించిపోతున్నారు. ఏందయ్యా ఆ జ్ఞానం అంటే? క్రీస్తే జ్ఞానమై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు జ్ఞానం లేని వాళ్ళు అనగా క్రీస్తు లేని వాళ్ళు ఏమైపోతారు? నశించిపోతారు. అందుకనే నాశనం అవ్వకుండా ఉండాలి అంటే వారి జీవితానికైనా వారి కుటుంబానికైనా ఎవరు కావాలి? క్రీస్తు కావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఈ జ్ఞానమై ఉన్న క్రీస్తు అక్క నా వైపు చూసి వినండి. ఇప్పుడు నా చేతిలో ఏముంది? ఎవరు మాట్లాడరింది అసలు? సెల్ ఫోన్ ఉంది. ఇది చెడిపోయింది అనుకో అక్క, ఈ సెల్ ఫోన్ చెడిపోయింది అనుకో, దీన్ని బాగు చేయడానికి ఎవరు వస్తారు మీరు చెప్పండి? మనిషేగా. ఎందుకని? దీన్ని తయారు చేసింది ఎవరు? మాట్లాడండి. దీన్ని తయారు చేసింది మనిషే కాబట్టి ఇది చెడిపోతే దీన్ని బాగు చేయటానికి కూడా వచ్చేది ఎవరు? ఇప్పుడు మరి మనుషులు చెడిపోతే, మనుషులు నశించిపోతే, మనుషులు పాడైపోతే మనుషులను బాగు చేయటానికి కాపాడటానికి ఎవరు వచ్చారంట ఈ లోకానికి? యేసే ఎందుకు వచ్చాడు? దేవుళ్ళు దేవతలు అనబడేవాళ్ళు చాలా మంది ఉన్నారుగా. మనిషి నశించిపోతుంటే వాళ్ళల్లో ఎవరన్నా వచ్చారా? యేసు ఒక్కడే వచ్చాడా? మీరు నోరిప్పి మాట్లాడబారడు బట్టి ఇట్ట తయారైంది. ఇట్ట జనం అందరు ఇళ్లలో కూర్చొని ఫ్యాన్ల కింద ఏసీలు వేసుకొని టీవీలు చూస్తుంది. అందుకే కదా మాట్లాడండి అమ్మా ఈ పూట. ఇప్పుడు ఇంతమంది అనబడుతున్న వాళ్ళు నుండి మనిషి నశించిపోతే ఎవరన్నా వచ్చారా? యేసు ప్రభు ఎందుకు వచ్చాడో తెలుసా? ఆయనే మనిషిని సృష్టించాడు కాబట్టి ఆయనే మనిషిని బాగు చేయడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. మిగతా వాళ్ళు ఎందుకు రాలేదయ్యా అంటే వాళ్ళు సృష్టించిన వాళ్ళు కాదు, వాళ్ళందరూ సృష్టించబడిన వాళ్ళు. కానీ ఈ యేసు ఎవరో తెలుసా? ప్రతి మానవుడిని సృష్టించిన దేవుడే. ఫోను మనిషి తయారు చేశాడు కాబట్టి ఇది చెడిపోతే దీన్ని బాగు చేయడానికి మనిషి ఎలా వచ్చాడో, మనిషిని సృష్టించిన దేవుడు యేసు కాబట్టి మనిషి పాడైపోతే మనిషిని బాగు చేయడానికి కూడా వచ్చింది ఆయనే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకనే మనుషులు నశించిపోతుంటే నా వైపు చూడండి, చూసి తట్టుకోలేక నేను పుట్టించిన పిల్లలు, నేను భూలోకానికి పంపించిన పిల్లలు నశించిపోతున్నారని చూసి తట్టుకోలేక దేవుడుగా డైరెక్టర్గా దిగి వస్తే మనం ఆయన చూడలేమని, ఆయన్ని యొక్క మహిమను మనం పరాయించలేమని ఆయన కూడా మనల్ని రక్షించడానికి, కాపాడటానికి, నాశనము నుండి విడిపించడానికి ఆయన కూడా ఎలా వచ్చాడని చదువుకున్నామంటే ఒక మనిషిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక యేసు అనే జ్ఞానము మనిషి జీవితంలో, కుటుంబాల జీవితంలో లేకపోతే ఏమొస్తుంది అంటే మనిషికైనా కుటుంబానికైనా నాశనం వస్తుంది. అందుకని మనం ఎవరికి చోటు ఇవ్వాలి చెప్పండి అక్క? యేసయ్యకి చోటు ఇవ్వాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఇప్పుడు నాశనం అనేది ఆగాలి అంటే ఆపేవాడు ఎవరు? యేసు ప్రభువారే. ఇప్పుడు చెబుతున్నాను. ఇప్పుడు ఈ గృహం ఉందనుకక్క, ఈ గృహానికి అన్నీ ఉన్నాయి, డోర్ లేదనుకో, తలుపు లేదనుకో, కుక్కలు పోతే, పిల్లులు
పోతాయి. అదే డోర్ ఉంటే నా మాస అసలు అర్థం కావట్లేదు మీకు. పోతాయా పోవా? ఒక మనిషి జీవితంలో కూడా యేసు ఉంటే, యేసయ్యకి చోటు ఉంటే, వాళ్ళ హృదయంలో యేసయ్యకి ఒక అవకాశం ఇస్తే వారి జీవితంలో కూడా ఏది రాదో తెలుసా? నాశనం అనేది ఎటుగుండా రాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాస్టర్ గారు యేసు లేకపోతే నశించిపోతున్నారు అంటున్నారు కదా, ఎట్లా నశించిపోతున్నారు పాస్టర్ గారు యేసు లేకపోతే? చెప్పయ్యా అన్నట్టుగా చూస్తున్నారు చాలా మంది. సామెతల గ్రంథము ఏందాం తెగ నిద్రపోతుంది వస్తున్నాగక్క 20వ అధ్యాయము, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఎట్ట నశించిపోతున్నారు యేసు ప్రభు లేకపోతే? చదువు నాన్న, బడికి తెగపోతారు బ్యాగులు వేసుకొని. బైబిల్ చదవరేంది అసలు? చదవండిరా. అది అమ్మాయి చూడు అంత బాగా చదువుతుందో, నా వైపు చూసి వినండి పూట వాక్యము. ఎలా నశించిపోతున్నారో తెలుసా? దేవుడు లేక, యేసు ప్రభు లేకుండా మనుషులు ఎలా నశించిపోతున్నారో తెలుసా? యేసయ్యకి చోటు లేక ఎలా నశించిపోతున్నారో తెలుసా? ఈరోజు చాలామంది అనుకునేది ఏందో తెలుసా? యేసు ప్రభు అంటే ఒక కులానికి సంబంధించినోడు, యేసు ప్రభు అంటే ఒక మతానికి సంబంధించినోడు, యేసు ప్రభు అంటే తెల్లోళ్ళకు సంబంధించినోళ్ళు, అమెరికా దొరలకు సంబంధించినోళ్ళని చాలామంది సంకలు కట్టుకుంటున్నారు. ఈ రాత్రి వాక్యం వింటున్న శబ్ద తరంగం ద్వారా కావచ్చు, లైవ్ ద్వారా కావచ్చు, ఇక్కడ కూర్చున్న మనమందరము యేసు ఎవరో తెలుసుకొని ఈ పూటెక్క నుంచి వెళుదుము గాక. యేసు కులానికో మతానికో దేశానికో సంబంధించిన వాడు కాదు. ఎవరయ్యా యేసు అంటే ఈ రాత్రి స్పష్టంగా నీకు అర్థమవును గాక. నశించిపోతున్న మనుషులను కాపాడటానికి దిగి వచ్చిన ఏకైక దేవుడే యేసుక్రీస్తు ప్రభు అయి ఉన్నాడు. యేసు ప్రభు లేకపోతే ఎలా నశించిపోతున్నారు తెలుసా? చదువునా సామెతల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం స్పీడ్కి చదువు. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చెయ్యును, మద్యము అల్లరి పుట్టించును. దేని వశమైన వారు? మద్యము వశమైన వారందరూ ఏమి లేని వాళ్ళంట. మద్యానికి ఎవరైతే దొరికారో, సారాయికి ఎవరైతే దొరికారో, బాందీకైతే ఎవరైతే దొరికారో, ఏమి లేకపోబట్టి వీళ్ళు మద్యానికి దొరికారంట. జ్ఞానం లేకపోబట్టి మద్యానికి దొరికారు. ఎవరు జ్ఞానం? యేసయ్యా అని నేను అటగట్టిగా వలకండే. జ్ఞానం అంటే ఎవరు? యేసు. యేసు గనక ఒక వ్యక్తి జీవితంలో ఉంటే మగాడ ఈయన తెగ చూస్తున్నారు అందరూ. వినండి, వరకలేదు తమ్ముడా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక్కొక్కళ్ళు ముందు దాగి మేము పెద్ద మగాళ్ళు అన్నట్టు తిరుగుతుంటాడు బజార్ని అమ్మటి. ఈయనయ్యా ఎందుకు ఒక మనిషి మందు తాగుతున్నాడు, మందుకు దొరుకుతున్నాడంటే కారణం ఏందయ్యా అంటే, జ్ఞానం లేని వాళ్ళందరూ దానికి దొరుకుతారంట. దేనికి? మద్యానికి దొరుకుతారంట. నా వైపు చూసి వినండి. ఈరోజు ఎన్నో కుటుంబాలు, ఎంతోమంది జీవితాలు ఎలా నాశనం అయిపోతున్నాయి అయ్యా అంటే, మనుషులు ఎలా నాశనం అయిపోతున్నారయ్యా అంటే, వయసుకు వచ్చిన కుర్రోడు కాడ నుంచి పెద్దవాడి కాడ నుంచి ముసలోళ్ళ కాడ దాకా కుటుంబాలు దేని వల్ల నాశనం అయిపోతున్నాయి అంటే మద్యానికి దొరికి నాశనం అయిపోతున్నారు. నిజంగా చెప్పండి, ఆడవాళ్ళు నోరెప్పండి, మీరన్నా మాట్లాడండి. ఇప్పుడు ఇది మీ పాయింటే. బ్యానర్లు తీసుకొని రోడ్లు అమ్మడి తిరగటం కాదు, ఎక్కడన్నా మాట్లాడండి కాస్త. ప్రైజ్ ది లార్డ్. ఇందో కొత్త ఉంది, ఎవరో ఒక ఆమె బ్యానర్లు పట్టుకొని ఏ మద్యం అంటది దేవా, ఏ మద్యం అని బ్యానర్ పెట్టుకొని నకిలీ మద్యం నివారణ చేయాల్సిందని తిరుగుతుంది. మొన్నగా తీయాలి. అసలు నకిలీది కాదు, ఒరిజినల్ కాదు, మొత్తాన్ని నిర్మూలపరచగలిగిన దేవుడు ఒకడు ఉన్నాడంటే ఆయన ఒక్కడే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. అది లేకపోతే, యేసు లేకపోతే మనిషి జీవితంలో ఎలాంటి నాశనం వస్తుంది అంటే, ఇప్పుడు ఎక్కువగా మనుషులను నాశనం చేస్తున్న ఒక నాశనం ఏమిటంటే మద్యం. చదువుకున్నాం కదా 21లో ఏమని, ఎవరిలో అయితే జ్ఞానం ఉండదో జ్ఞానం లేని వాడంతా కూడా దేనికి దొరికాడట? మద్యానికి దొరుకుతున్నారంట. ఈరోజు మీ ఆయన దొరికాడంటే, నీ తమ్ముడు దొరికాడంటే, మీ అన్న దొరికాడంటే, మీ కన్న తండ్రి దొరికాడంటే కారణం ఏందయ్యంటే ఆ మద్యాన్ని ఆపే దేవుడు వాళ్ళ జీవితంలో లేడు. ఈరోజు వినండి, నా వైపు చూస్తా, తాగి ఎంతమంది చచ్చిపోతున్నారు యవన కాలంలోనే. మన ఈ మధ్య నేను ఒక సహోదరి ఇలాగనే మీటింగ్ అయిపోతే ఇలాగనే నుంచుంది ఒక పిల్ల, 2 మగపిల్లలు. ఆ అమ్మాయికి
నా వైపు చూసి వినండి. ఇద్దరు మగపిల్లలు చక్కగా ఇంత ఒకడికి 6 ఒకడికి 7 సంవత్సరాలు, చక్కగా ఎర్రగా మంచి అందంగా ఉంది ఆ చెల్లి. దేవుడు మంచి అందాన్ని ఇచ్చాడు. అయితే తన భర్త ఆర్ఎంపీ డాక్టర్గా బ్రతుకుతున్నాడు. ఏ ఎంపీ మీ ఊర్లో ఉంటారు? ఆర్ఎంపీ డాక్టర్లో తలకాయల లోపల ఇంజక్షన్లు తగ్గ చేయించుకుంటారు పిలిచే. అది మరి చెప్పడానికి ఏంది అల్లాడుతున్నా? శేష్ పాస్ గారు అండి మొన్న ఒక తలకాయ కూర్చుంది. గిస్సులు కాదు, వాక్యం వినండి కాసేపు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ భర్త ఆర్ఎంపీ డాక్టర్, చక్కగా వైద్యం చేస్తే బాగా సంపాదించాడు, ఇల్లు కట్టాడు, పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నాడు. ఇక్కడ ఆదాయమే. హాస్పిటల్కి పోయినా కోప్పడబాకండి ఎవరైనా ఉంటే. అడగపోయిన వాళ్ళకి ఆదాయమే. మంచిగా సంపాదిస్తున్నారు, బాగా డెవలప్ అయింది. కానీ ఈ భార్య పిల్లలిద్దరిని తీసుకొని చర్చికి వెళ్తూ ఉంటుంది. చక్కగా మందిరానికి వెళ్తూ ఉంటుంటే ఆయన అంటాడు, ఆమంటది, అయ్యా ఆదివారం ఒక్క పూటని చర్చికి రాయ్యా అంటే వాడు అంటాడు, ఏయ్ నీకు ఉండటానికి ఏమైనా తక్కువ చేశానా? తినటానికి ఏమైనా తక్కువ చేశానా? కూరకి ఏమైనా తక్కువ చేశానా? వస్త్రాలకి ఏమైనా తక్కువ చేశానా? పిల్లలకు ఫీజుకి ఏమైనా తక్కువ చేశానా? ఓనే మీ ఇద్దరు బండి ప్రార్థనకు రమ్మని, ఏసై దగ్గరకు రమ్మని నన్ను అన్నావంటే నీకుందే అనేవాడు. ఎన్నోసార్లు ఈ మాట అనేవాడు. అయినా ఏడ్చుకుంటా భర్త రావట్లేదని వెళ్ళింది. ప్రార్థనకు వెళ్తుంది, వస్తుంది. ఒకరోజు విను తండ్రి, ఒకరోజు ఏం జరిగిందో తెలుసా? ఈ వ్యక్తి ఫుల్గా మందు తాగి వాళ్ళ అత్తగారు ఊరు ఎక్కడో కాదు, నర్సాపేట పక్కనే అన్నవారు వాళ్ళ అత్తగారు ఊరని తూమాడులు. మా ఊర్లోనే జరిగిన విషయం. ఫుల్గా మందు తాగి బండేసుకొని ఎవరికి చెప్పకుండా, భార్యకు కూడా చెప్పకుండా నర్సాపేట మీదకి వెళుతుంటే ఈ కూర్తి కొండ దగ్గర టిప్పర్లో ఆ యొక్క రాళ్ళు మోసుకుంటూ వెళుతుంటే ఫుల్గా మందు తాగి వెళుతుంటే ఈ తమ్ముడు జరిగిన విషయం ఏందో తెలుసా? ఆ టిప్పరు చొక్కా తగిలి ఈ మందు తాగిన మత్తులో తెలియక ఈడ్చుకొని పోతే చెయ్యూడిపోయింది, కాలుడిపోయింది, 3 ముక్కలై చచ్చిపోయాడు. వాడు ఒక్కడే కొడుకు. 3 కుటుంబాలకి ఒక్కడే కొడుకు. 2 పిల్లలు ఇచ్చాడు వాడికి 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలకే 12 మగబిడ్డలు. వాళ్ళ అమ్మలాగా 2 చక్కని పిల్లలు పుట్టారు. ఇప్పుడు వాడు ఫోన్ తీసుకొని అక్కడోళ్ళు ఫోన్ చేస్తే ఇట్లా మీ అబ్బాయి అంట ఇక్కడ చనిపోయాడంటే ఈ టయాన్ని వెళ్ళి 10 వెళ్ళి వాడిని గోతంలో వేసుకొని ఇంటికి తీసుకొచ్చి ఏడ్చుకుంటా పారేశారు. నా వైపు చూసి వినండి. ఒక్క కొడుకు చచ్చిపోయాడు. కోడలకి 22 సంవత్సరాలు, 2 చిన్నపిల్లలు. వీడు చచ్చిపోయాడు. ఈ అమ్మాయి విధవరాలైంది. ఇప్పుడు నా వైపు చూసి వినండి జాగ్రత్తగా. భర్తను కోల్పోయిన ఒక బాధ్యత కొన్ని రోజులు గడిస్తే ఆ అందంగా ఉన్న, చక్కగా ఉన్న ఆ యవనస్తురాలని ప్రతి ఒక్కడు ఆ బజార్లో తిరుగుతా, నీకేం బాధ లేదు, నాతో నువ్వు జీవితాన్ని పంచుకుంటే నీ పిల్లల్ని పోషిస్తా, నీ కుటుంబాన్ని పోషిస్తా అంటే దేవుని నమ్ముకున్న ఈ పిల్ల లోన 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 కుమిలిపోయి ఎవరికి చెప్పుకోవాలి? అత్తకు చెప్పుకోగలదా ఈ మాట? మామయ్యకి చెప్పుకోగలదా ఈ మాట? వాళ్ళ అమ్మకి చెప్పుకోగలిగితే ఇది మాట? వాళ్ళ అన్నదమ్ములు ఇది నిజంగా జరిగిన విషయమేనండి. వాళ్ళ అన్నదమ్ములకు చెప్పుకోగలిగితే ఈ మాట? ఎవరికి చెప్పుకోలేదండి. లోన కూలిపోతా ఒక్కొక్కడు ఫోన్ చేసి ఇట్లా మాట్లాడుతుంటే ఆ బజార్లో మగవాళ్ళు తిరుగుతుంటే నా కోసం వీళ్ళందరూ తిరుగుతున్నారని చూసి తట్టుకోలేక బాధతో ఒకరోజు ఇంట్లోకి వెళ్ళి ఫ్యాన్ కూరేసుకోవడానికి ప్రయత్నం చేసింది. 2 మగ పిల్లలు వాకిలి కాడ ఆడుకుంటుంటే ఆ పిల్లలను చూసి ఇప్పటికే తండ్రి లేని వాళ్ళు అయ్యారు, నేను చచ్చిపోతే నా పిల్లలు ఏమవుతారంటే ఆ పిల్లల తల్లి కాళ్ళు పట్టుకుంటే ఫ్యాన్కున్నది ఎప్పు తీసుకొని వాటేసుకొని ఏడ్చి కూలిపోతుంటే, అన్నా నా బ్రతికెట్టు అయిపోయిందన్నా, నా గురించి ప్రార్థన చేయండి అన్న. చెల్లి మీటింగ్ అయిపోయినాక ఒక్కతే నిలబడి అందరూ పోయి నాకు ఈ విషయాలంతా ఎవరికి తెలియదన్నా, నీకు చెబుతున్నాను, నన్ను ఒక సేవకుడుగా నన్ను నా పిల్లల్ని జ్ఞాపకం చేసుకున్నాను ఏడ్చిందండి. ఇది నశించిపోవట్లేదా? ఇది నాశనం కాదా? ఈ విధముగా ఎంతోమంది ఆడపిల్లలు విధవరాళ్ళ ఈ రోడ్డును పడి ఇలాంటి వ్యభిచార దెయ్యాలు తిరిగి పీడిస్తుంటే పుట్టించిన వాడు చూసి తట్టుకోలేక పరలోకాన్ని విడిచిపెట్టి మనుషులను కాపాడాలని, ఈ తాగుడనే దెయ్యాన్ని తీసివేయాలని దిగి వచ్చిన ప్రేమమూర్తి ఒక్కడే. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు. కొట్టు చేతులుంటే ఆ మహనీయుడికి. హల్లెలూయా, హల్లెలూయా.
ఆ కుటుంబాన్ని, ఇలాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. తమ్ముడా విను, ఒకవేళ తాగుతూ ఎంజాయ్ అనుకుంటున్నావేమో. అందుకనండి ప్రభుత్వం కూడా ఇప్పుడు ఎదవడం పెన్షన్ కాదంట. ఏ పెన్షన్? ఎదవరాలు పెన్షనే. ఎందుకని? వీడేమైపోతున్నారు? తాగి తాగి చచ్చిపోతున్నారని ఎదవరాలు పెన్షన్ పెట్టింది. అక్క చూసారా? ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని కుటుంబాలు ఉన్నాయో తెలుసా? ఇలాంటి నాశనాలు భూమి మీద జరుగుతున్నాయని ఈ తాగుడు దెయ్యాన్ని ఆపటానికి వచ్చిన దేవుడే. ప్రైజలా. ఈసారి ఎవరన్నా అమ్మాయి యేసు ప్రభు ఎవరుమే అన్నారు అనుకో, ఏం చెబుతుందో తెలుసా? తాగి నశించిపోతున్న కుటుంబాలన్నిటినీ కాపాడడానికి వచ్చిన ఏకైక దేవుడు యేసయ్య అని చెప్పుదువుగాక. నీ నోట ఈ మాట బయటకు వచ్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక్కొక్కడు అసలు బండి వేసుకొని బుర్ర బుర్ర తిరుగుతుంటాడు. పెట్రోల్ బంక్ కాడికి వస్తాడా? పెట్రోల్ కొట్టు 100 రూపాయలకి. డీజిల్ కొడితే డీజిల్ కొడితే బండి పాడైద్ది అంటాడు. మళ్ళీ ఆడ డీజిల్ కొడితే బండి పాడైద్ది అంట. రే నువ్వు బతుకుంటే అట్టాడు బండ్లు 10 బండ్లు కొనుక్కోవచ్చు. నువ్వు పాడైపోతే, నీ లివర్ పాడైపోతే, నీ కిడ్నీలు పాడైపోతే, కుటుంబం ఎదవరాళ్ళ యమన కాలంలో పిల్లల జీవితాలు పాడైపోతున్నాయి అక్క. అటు కొడుకు పోయాడని వాళ్ళమ్మ వేడవటం ఒక్కగానొక్కడు, ఇటు భర్త లేడని భార్య ఆడటం, మధ్యలో ఇలాంటి శోధనల, ఇలా ఎన్నో కుటుంబాలు పాడైపోతున్నాయి సమాజంలో, భూమి మీద. అందుకనే ఇలాంటి నాశనాల్ని తప్పించాలని దిగి వచ్చిన ఏకైక దేవుడు ఎవరు? యేసయ్య. ఆయనకు ఒకసారి చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కృప పొందుకొందుముగాక. అమ్మ, ఇంత మంచి దేవుడిని నమ్ముకోవడం తప్ప కులం మార్చడానికి వచ్చాడా? మతం మార్చడానికి వచ్చాడా? మనిషి నాశనాన్ని మార్చడానికి వచ్చిన దేవుడా, మనిషి జీవితాన్ని కట్టడానికి వచ్చిన దేవుడు, కూలిపోయిన చిన్న భిన్నమైన గృహాలను నిలబెట్టడానికి వచ్చిన దేవుడు. ఈయనకు ఒక మతాన్ని పెట్టి రకరకాలుగా ఈయన గురించి చెబుతున్నారు. కాదండి, ఈయన ఎవరో తెలుసుకుంటే ఈయనకి నీ హృదయంలో చోటు ఇవ్వగలుగుతావా? ఈ రాత్రి వాక్యం వింటున్న యవనస్తులారా, తమ్ముళ్ళారా, ఇలాంటి నాశనాలు మన వీధిలో జరగట్లేదా? మన ఇంట్లో లేడా ఇలాంటి దెయ్యానికి దొరికిన వాళ్ళు? ఇలాంటి నాశనం మన తమ్ముళ్ళలో పనిచేయట్లేదా? ప్రైజ్ ది లార్డ్. చూడు, నా వైపు చూడండి, ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు. ఏరి మీ ఆయనలో గొప్పడు ఉంది, నాకెళ్ళి ఇటు చూస్తున్నారు అందరూ. పెళ్ళికైతే మొత్తం పోతారా, ఓట్లకైతే మొత్తం పోయేసి వస్తారా? కారణం ఎందుకు తెలుసా? రానివుడు సాతానుగాడు ఇలాంటి మంచి దేవుడి దగ్గరికి వస్తే డోరేసి అలాంటి నాశనాన్ని ఆపుతాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. మీ కుటుంబాల్లో ఇలాంటి నాశనం పనిచేస్తుందేమో. ఒకవేళ ఆయనకు చోటిస్తే, ఆయనకు అవకాశం ఇస్తే, ఇక్కడ తల్లిగా, చెల్లిగా, భార్యగా, ఎవరుగా ఉన్నావో నాకైతే తెలీదు, ఈ రాత్రి నీ ఇంట్లో కూడా, నీ తల్లిదండ్రుల ఇంట్లో కూడా, నీ అక్క చెల్లెల ఇంట్లో కూడా ఇలాంటి నాశనం సంచరిస్తుంది. అది పోవాలి అంటే రావలసిన వాడు రావాలి. ఆయన పేరే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువు అయి ఉన్నాడా? ప్రైజ్ ది లార్డ్. ఆయనకి మీ కుటుంబాల్లో చోటిచ్చుదురుగాక, మీ జీవితాల్లో చోటిచ్చుదురుగాక. ఇచ్చి చూడు, ఈయన ఒక మనిషిగా, ఒక మానవుడిగా, ఒక మంచివాడిగా మార్చుతాడు. ఈ కృప ఈ ప్రాంతం మీదకి విస్తారంగా నా దేవుడు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ఇలాంటి నాశనాలు తిరుగుతున్నాయనే, ఇలాంటి నాశనం నుండి మనుషులను కాపాడాలనే, తప్పించాలనే ఇలాంటి యవనస్తులు ఇలాంటి సభలు ఏర్పాటు చేసి, ఇలాంటి సువార్త కూడిక ఏర్పాటు చేసి, ఇలా కుటుంబాలను నాశనం చేస్తున్న దురాత్మల నుండి విడిపించాలని ఇలాంటి దైవజనులు ప్రయాసపడుతున్నారు. చేతులుంటే ఒక్కసారి గట్టిగా కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. కృప పొందుకొందుముగాక, కృప పొందుకొందుముగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎలా నశించిపోతున్నారు నాన్న? ఒకటి, తాగుడనే అలవాటు నుండి నశించిపోతుంటే జ్ఞానము లేక కాపాడటానికి వచ్చిన దేవుడే యేసయ్యానక్క, యేసయ్యానక్క. ప్రైజ్ ది లార్డ్. రెండవదిగా చదువుకుందాం, సామెతల గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనం. మీకు తెలియని వాక్యాలు ఏముంది? గురుజాతనం ఏమి లేదు. అప్పుడప్పుడు మర్చిపోయిన వాళ్ళు గమే పొద్దున్న చెప్పి అంటే అట్నే గురుజాతనం గుర్తు తెచ్చుకోండి. 10:1. జ్ఞానము కలిగిన కుమారుడు ఎవరిని సంతోషపెడతాడంట?
జ్ఞానం అంటే ఎవరని చెప్పుకున్నాం? యేసు అనండి అక్క. యేసు కలిగిన కుమారుడంట. తల్లిదండ్రులు ఏం పెడతారంట? నిజంగా చెప్పండి, ఇంట్లో ఉండ తల్లిదండ్రుల్ని సంతోషపెట్టే కొడుకులు ఉండారా? కొడుకులు ఉన్నారా? అమ్మని నాన్నని సంతోషపెట్టే కొడుకులు ఉన్నారా? ఎప్పుడు ఒక కొడుకు, ఎప్పుడు ఒక కోడలు, ఎప్పుడు ఒక కూతురు, ఎప్పుడు ఒక అల్లుడు తల్లిదండ్రుల్ని అత్తమామల్ని సంతోషపెడతారా అంటే వాళ్ళ జీవితంలో ఎవరు ఉండాలి? ఎవరు బలగట్లేదే ఈ మాట? వినపట్లేదా నా భాష? ఆడవాళ్ళు మాట్లాడాలి. ఇప్పుడు మీ దగ్గరికే వస్తాను, వ్యవహారం అంతా మీ కాడే ఉంది అసలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసుని కలిగి ఉన్నవాడు గ్యారెంటీగా నూరంతలుగా తల్లిదండ్రులు ఏం భరుస్తాడు? ఇప్పుడు ఒక కొడుకు ద్వారా అయినా, ఒక కోడల ద్వారా అయినా, ఒక కూతురు ద్వారా అయినా, తల్లిదండ్రులైనా అత్తమామలైనా ఏడుస్తున్నారంటే వీళ్ళల్లో వాళ్ళ జీవితంలో ఎవరు లేరు? చెప్పండి. యేసయ్య మాత్రం గ్యారెంటీగా వీళ్ళని ఏం భరుస్తాడు? సంతోషపెట్టి తట్టు చేస్తాడు. నా వైపు చూసి అందరూ వినండి. రెండవదిగా మనిషి ఎలా నశించిపోతున్నారంటే 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత తల్లిదండ్రులను అత్తమామలను చూసేవాళ్ళు ఎవరు లేరు. తల్లిదండ్రులను అత్తమామలు చూసేవాళ్ళు ఎవరు లేరు. లేక ముసలోళ్ళు ఏమైపోతున్నారు? నశించి ముసలి జాతి ఏమైపోతుంది? ముసలోళ్ళన్నా ఎవరన్నా ఉంటే బలకండ కత్త. ముసలోళ్ళు ఏమైపోతున్నారు? ఆ జాతి ఏమైపోతుంది? ఎందుకు? చూసేవాళ్ళు ఎందుకు ముసలిదైతే ఎప్పుడు కొరదానిలాగే ఉంటుందేమో, ఎప్పుడు ఈ బలమే ఈ శక్తితోనే ఉంటుందిలే అమ్మ ఓకే. ఆ ముసలి ఎందుకు ఇది ఎప్పుడు 25 30 కోప్పడు బాగా. నాకెళ్ళి చూసి కత్తి నవ్వుతాన్న వాక్యం వినండి. ప్రైజ్ ది లార్డ్. ఏంటి మేము అసలు అది సేదర పడుతుంది? అబ్బో నీ సేదరబాడుగాను, రేపు నువ్వు సేదర చేయవా? రాజా వయసు నీకో. విను, నా వైపు చూస్తా. జ్ఞానము కలిగిన వాడట తల్లిదండ్రులని సంతోషపెడతారంట. ఈరోజు కోడలైనా కొడుకైనా అందరూ యేసుకు చోటు ఇవ్వగలిగితే, యేసుకు అవకాశం ఇవ్వగలిగితే ఇంట్లో ఉన్న వాళ్ళు ముసలోళ్ళు నశించిపోరండి. వాళ్ళు ఎప్పుడు వాళ్ళు దేవుడిచ్చిన ఆశకాలం దాకా బతుకుతారు. కొట్టు చేతులు ఒకసారి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జ్ఞానము లేకపోవటం వల్ల, యేసు లేకపోవటం వలన తల్లిదండ్రులు చూసేవాళ్ళు లేరు. యేసు ప్రభు ఎవరో తెలుసా? తల్లిని తండ్రిని సన్మానించి గౌరవించి వాళ్ళు ప్రేమించి ఆదరించి చూడమని చెప్పే నేర్పే ఏకైక దేవుడే యేసుక్రీస్తు ప్రభు అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు అమ్మా నాన్న సంపాదించిన డాబా కావాలి, అమ్మా నాన్న సంపాదించిన పొలం కావాలి, అమ్మా నాన్న సంపాదించిన మెల్ల ఏం వేసుకుంటారు? తాలిబొట్టు, అదేంది నల్లపోస దండ కావాలి, ఓకే, ప్లాట్లు కావాలి. కానీ అమ్మ నాన్నకు మాత్రం బ్రదరు ఇంత మొద్ద అన్నం మాత్రం అదేందిరా? ఏమైందిరా? వాళ్ళు ఇల్లు కావాలి, వాళ్ళ పొలం కావాలి, వాళ్ళ బంగారం కావాలి, వాళ్ళ ప్లాట్లు కావాలి, వాళ్ళు చదువుని నేర్పిన చదువు కావాలి, వాళ్ళు నీ కోసం కష్టపడి తెచ్చిన ఉద్యోగం నీకు కావాలి. కానీ తల్లిదండ్రులు మాత్రం కొద్దిగా కూడా సంతోషపడడం. కారణం ఏంది? ఏమి లేక, నిజమైన దేవుడు నీ జీవితంలో లేక తల్లిదండ్రులు చూసే మనసు నీకు లేదు. ఈ పూట యేసయ్యకి చోటిస్తే నీ తల్లిదండ్రులు సంతోషపెట్టగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కృప పొందుకొందుముగాక. నాకు తెలిసి నా వైపు చూసి వినండి, చంద్రబాబు జగన్మోహన్ వాళ్ళే మంచోళ్ళు. ఎందుకని? ముసలోళ్ళకే ఎంత? ఎవరు మంచోళ్ళు మరి? ఒక్కొక్కళ్ళు అసలు చూడు, నాకు వెళ్ళి సీరియస్గా చూస్తున్నారు ఆడవాళ్ళు పోట. మరి యేసు ప్రభు అంటే ఏందో వచ్చి ఒక సాంగ్ వేసి 10 వేసి పాఠం అనుకున్నావా? కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో నేర్పే దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. సమాజాన్ని బాగు చేసే దేవుడు, కుటుంబ వ్యవస్థని నిలబెట్టే దేవుడు, చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్నవారు అందరికీ వాళ్ళ జీవితాన్ని సంతోషంగా మార్చాలని చెప్పే ఏకైక దేవుడే యేసు ప్రభు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన నయం, ఆయన ఒక 4000, ఆయన ఒక 6000 వాళ్ళే ఎత్తున్నారు. ఈ మధ్య పేపర్లో పడింది, వాళ్ళమ్మ పెన్షన్ డబ్బులు 4000 ఎత్తే వీడు పోయి 300 ఇయ్యవా అన్నాడంట. వీడి నెలకు అన్నం పెట్టకపోగా ఎంత ఇవ్వాలంటే వీడికి
300 అమ్మా అనగలే, అయ్యా రే హోటల్లో ఎక్కువైందిరా బిల్లు, నేను హోటల్లో ఇడ్లీ తిందామని పొద్దున్నే పోతే నీ కొడుకు నీ కూతురు వస్తుంటే వాళ్ళు కూడా తిని బిల్లు ఎక్కువైందిరా, వచ్చే నెల ఎట్టాకట్ట కడుపు కొట్టుకునైనా నీకు ఇస్తాను నాన్న 300, దయచేసి ఇప్పుడు వద్దురా, సెంటర్కి వెళ్ళి వాళ్ళు నిలబెట్టాలి, నాకు టిఫిను బాధగా ఉంది నాన్న వద్దు అంటే, నాకు 300 అడిగితే ఇవని అక్కడే పచ్చడి బండ తీసుకొని తల్లి తలమేను కొడితే 2 ఒక్కలై చచ్చిపోయిందండి. ఇది నిజంగా జరిగిన సంఘటన. తల్లికి అన్నం పెట్టకపోగా, తల్లిని పలకరించకపోగా, ఎవరో ఇస్తే పోషించబడుతుంటే ఆ తల్లికి ముందుకు 300 ఇవ్వలేదని కన్న తల్లిని పచ్చడి బండతో కొట్టి చప్పి పాడు చేశాడు ఆ కుటుంబం. రోడ్డు పేపర్లో పడింది ఆ సీను. ఈ రాత్రి ఎందుకు ఒక సేవకుడిగా ఈ మాటలు మీకు చెబుతున్నాను అంటే, ఇలా ఎంతోమంది తల్లులు, ఎంతోమంది తండ్రులు నశించిపోతుంటే ఈ విధముగా కూడా కొడుకుల ద్వారా, కోడల ద్వారా నశించిపోతుంటే చూసి తట్టుకోలేక ఒక్కొక్కళ్ళ జీవితాలను మార్చి కట్టాలని దిగి వచ్చిన దేవుడు యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. నా యేసయ్య ఎలాంటి వాడో తెలుసా? ఒకరోజు యేసు ప్రభుని సిలువేశారు. నా వైపు చూడండి. సిలువేస్తే భూమికి ఆకాశానికి మధ్య ఎందుకు వేయబడ్డాడయ్యా? చేతుల్లో గాయాలాయనికి, కాళ్ళల్లో గాయాలానికి, ఒళ్ళు నిండా జల్లడిగా మార్చబడింది, తలలో ముళ్ళ కిరీటము, ఎందుకు అలా సిలువలో ఎలాడబడుతున్నాడు యేసయ్య అంటే, నా వైపు చూసి ఒక్కసారి వినక, మనము చేతులతో చేసిన పాపాన్ని బట్టి, మన తలలో పుట్టిన చెడు ఆలోచనలు బట్టి, మన కాళ్ళతో చేసిన పాపాన్ని బట్టి, మన ఒళ్ళు పొర్లి చేసిన పాపాన్ని బట్టి ఆ శిక్ష మనకు పడాలి. మన చేతులు చేసిన తప్పుకి మనకు మేకులు పడాలి. మన తల ఆలోచించిన చెడు ఆలోచనకి మన తలకు పడాలి ముళ్ళ కిరీటం, మన కాళ్ళకు మేకులు పడాలి, మనకు పడాలి కొరడా దెబ్బలు. కానీ మనం తట్టుకోలేమని మన శిక్షనంతా ఆయన మీద వేసుకొని భూమికి ఆకాశానికి మధ్య చనిపోయాడక్క. ఆ సిలువలో ఉండి కూడా ఏలబడుతూ ఉంటే కింద మరియ ఏడుస్తుంది. మరియమ్మ ఏడుస్తుంటే చూసి యేసయ్య అంటాడు, యోహనా, యోహనా, అయ్యా నేను చనిపోతున్నారు అందరి కోసం, మరి అమ్మ బతికే ఉందిరా, నేను చచ్చిపోతే అమ్మని ఎవరు చూస్తారా? నా మాటిని మమ్మని నువ్వు చేర్చుకోరా యోహోనా అనగానే యేసయ్య మాటిని యోహోను మరియమ్మని తన సొంత తల్లిగా చేర్చుకొని తల్లిగా స్వీకరించి యోహోను మరియమ్మని చూశాడు బతికినంతకాలం. చచ్చిపోయేటప్పటికి కూడా, చివరి శ్వాస వరకు కూడా తల్లిదండ్రుల బాధ్యతను మర్చిపోని ఏకైక దేవుడే. ఈరోజు నేను అంటున్నాను, యేసయ్య చెప్పాడని వాళ్ళ అమ్మ మరియమ్మ యోహోనోళ్ళ అమ్మ కాదు, యేసయ్య వాళ్ళ అమ్మ. అయినా ఎవరు చెప్పారు? యేసయ్య అనండి. యేసయ్య చెప్పాడని పరాయోళ్ళ అమ్మని సొంత అమ్మగా చూశాడు యోహోను. ఈ పూట కూడా నీతో ఎవరు మాట్లాడుతున్నారు వాక్యమై ఉన్నా? ఇప్పుడు యోహోను యేసయ్య మాట విన్నాడు. ఈ రాత్రి మీరు వింటారా లేదా? నాకు అచ్చిపోయేదిరా, అడిచిపోతున్నారా కాకాల? వాళ్ళకి మనసు మారట్లయినా ఆడవాళ్ళకే మారుతాళ్ళే ప్రభు, ఊరకు లెక్క. మీరు మారక ఎవరు మారుతారు? ప్రైజ్ ది లార్డ్. అమ్మ ఇబ్బందిగా ఏమైనా ఉందా దేవా? ఏమన్నా లేదుగా? ఓకే ఓకే, మీకు ఇబ్బంది అయితే ఆపుతుంది, నాదేముంది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య మాట యోహోనుని ఎవరు అమ్మని వాళ్ళ అమ్మగా తీసుకున్నాడు? ఎవరో అమ్మని వాళ్ళ అమ్మగా తీసుకొని చూశాడా లేదా? ఈ రాత్రి నిజంగా నువ్వు యేసయ్య మాట నీ దానివైతే, అమ్మ ఎవరినో చూసేది ఎందుకులే, అమ్మో ఎవరినో చూసేది ఎందుకులే, కొద్దిగా ఇబ్బందిగా ఉందా? అయినా పర్లేదు, ఎవరినో చూసేది ఎందుకులే, కానీ మీ సొంత అత్తను చూడమ్మా, మీ సొంత మావను చూడమ్మా. భాగం తీసుకోవటమే కాదమ్మా డాబాలో. మొన్న ఒక అంటుంది, చూస్తా ఎవరి కోసం ఏదో నల్లబోసల దండ చూస్తా, మా నాన్నోళ్ళకి లాయర్లు బాగానే తెలుసు, కోర్టుకి వెళ్తా. ఏ దాని కోసం? నలుగురంట వాళ్ళు, నలుగురంట ఎట్ట రాదో చూస్తా, అంత తేలిగ్గా ఉన్నానేంది, మా నాన్నోళ్ళకి కూడా లాయర్లు తెలుసు. ఓరే లాయర్లు తెలుసుగా, యేసు ప్రభు కూడా తెలుసుకో, యేసు ప్రభుని కూడా కదా తెలుసుకొని పొట్టు బిట్టు నల్లపూసల దండకాడే కాదు, ఆ ఇచ్చే ఆమెను కూడా చూడాలని కాస్త మనసు తెచ్చుకుందువుగాక.
అమ్మో ఎవరన్నా అట్టు ఉంటే నా మీద కోప్పడబోకుండా సందర్భం వచ్చింది కానీ చెబుతున్నా ఒక్కొక్కళ్ళు ఎందుకు చాలా తేడాగా ఉన్నారాడ. ప్రభు మీ మనసులను మార్చునుగాక, కృప పొందుకుందుముగాక. ఇప్పుడు అడగాలమేమో లేమే చూపేపు ఎవరిమే అంటే ఇప్పుడు ఏం చెప్తారు? అత్తమ్మని చూడమని చెప్పింది దేవుడు అని చెప్పాలి. ప్రభు సహాయం చేయనుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కృప పొందుకుందుముగాక. అందుకనే యేసయ్య మాట విని యోహాను చూసినట్టు ఈ రాత్రి మీరందరూ యేసయ్య మాట వినేవాళ్ళలాగానే నాకు కనిపిస్తున్నారు. ఆయన మాటిని వారిని చూడగలిగితే నా దేవుడు మొదట సంతోషిస్తాడా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఎవరి మాట వినాలి చెప్పండి అక్క? యోహాను విన్నాడా లేదా? యోహాను వాళ్ళ అమ్మను చూశాడా? పరాయి వాళ్ళ అమ్మని వాళ్ళ అమ్మలాగా చూశాడా? ఇప్పుడు మన అమ్మని మన అత్తని మనం ఎవరు చూడాలి? ఇప్పుడు వాళ్ళు మోసలోడు నా వాక్యం రెచ్చిపోతారు. ఇక మంచినీళ్ళుగా మంచం మీద కూర్చొని మంచినీళ్ళుగా అందనుకో, యేసుప్రభు ఎవరు? యేసుప్రభు మాట వినాలిగా. ఇంట వస్తున్నా అత్తయ్య, వస్తున్నా ఏమా నీళ్ళు లేకపోతే మళ్ళీ వస్తున్నా అత్తయ్య. యేసుప్రభు యోహాను అన్నాడుగా, రాత్రి చెప్పాడు అమ్మాషాయి గారు. ఇగమ్మా తాగ. ఏంది గ్లాస్ పెట్టుంది కడిగావా లేదా? అవునా అత్తయ్య పరలోకం పోవాలి, యేసుప్రభు మాట వినాలి. వెయిట్ శుభ్రం అమ్మ టీ అమ్మ కడుక్కొత్త. నా దేవుడి మనసు మీకు ఇచ్చునుగాక. ఈయన నమ్ముకుంటే కుటుంబాలు ఎట్టు కట్టబడతాయి అక్క. సాహిత్యాన్ని కుయుక్తిగా చేసి ఆ కులానికి సంబంధించినోడు, ఆ మతానికి సంబంధించినాడు, ఆ తెల్లలకు సంబంధించినాడు అని యేసయ్య దగ్గరికి రాక మనుషుల కుటుంబాలను సాతాను నాశనం చేస్తున్నాడు. ఇలా ఈ రాత్రి వాక్యం విన్న నీ జీవితంలో నా దేవునికి చోటు ఇవ్వగలిగితే నీ కుటుంబాన్ని నూరంతలుగా ప్రభు కడతాడా? ఈ కృప మీరు పొందుకుందురుగాక, ఈ భాగ్యాన్ని మీరు అనుభవించుదురుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకటి తాగుడు అనే నాశనం నుండి మనుషులను కాపాడడానికి వచ్చాడు. సమయం లేదు కనుక నేను ముగించుకుంటూ వెళ్తున్నాను. 2, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను అత్తమామలను చూడకుండా అర్ధాంతంగా చచ్చిపోతున్నారు. ఇలాంటి వారిని కూడా కాపాడాలని వారి ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన నుండి ఇలా చూడాలి అని నేర్పడానికి దిగి వచ్చాడు యేసయ్య. ఈయనకి మీ హృదయంలో చోటిచ్చుదురుగాక. 3వది చెప్పానక్క, ముగిచ్చానా? ఏమా టైం ఉందా? ఓకేనా? మళ్ళీ ఇబ్బంది రేపు పొద్దున మోసాన్ని పిలిస్తే చెప్పాడన్నా అనుబాకు. మత్తయి సువార్త. మీకు ఇబ్బంది అయితే ఆమెనంట, నో ప్రాబ్లం. అర్థమవుతుంది అసలు నా భాష? ప్రైజ్ నా అని చెప్పే మాట అర్థం కాదు, మీకు ఎవరు చెప్పింది ఎక్కడ ఏమనుకుంది మాట్లాడాను. 15వ అధ్యాయం 22వ వచనం పట్టుకుంటే చూడు నాన్న. అమ్మ ఎవరంట? ఒక ఆడామ వచ్చిందంట. ఎవరి దగ్గరకు వచ్చింది? చదువు. ప్రభువా, దావీదు కుమారుడా, కరుణింపుము, నా కూతురుకు దెయ్యం బట్టి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళ అమ్మాయికి ఏం పట్టిందంట? మాట్లాడండి కొద్దిగా. దెయ్యం పడితే ఎవరి కాడికి వచ్చింది? యేసయ్య కాడికి వచ్చిందా? మరి మన బజార్లో మొన్న ఆ పిల్లకి దెయ్యం పెడితే ఆడకపోయారు? ముసి నవ్వులు నవ్వబాకండి, చెప్పండి కత్తా. కానాను స్త్రీ నిజమైన దేవుణ్ణి ఎరగనామా? ఒక అన్ని రోజులామా? వాళ్ళు ఎవరో చెప్పారు, మేము అమ్మాయికి దెయ్యం పడి తెగ బాధపడుతున్నాడు, యేసు ప్రభు కాడికి బొమ్మ బాగుపడతాడు అని చెప్పింది. ఇప్పుడు ఒక అన్యురాలు నిజమైన దేవుణ్ణి ఎరగని ఆమె వాళ్ళ అమ్మాయి దెయ్యాల చేత బాధపడుతుంది. ఈరోజు గుర్తుపెట్టుకోండి, 3వదిగా ఎలా నాశనం అయిపోతున్నాయంటే దెయ్యాలు మనుషులను బాధ పెడుతున్నాయి. ఈరోజు చాలామంది అనుకునేది ఏంటంటే, మాకు ఇన్ని బాధలకు కారణం మా తోడుకాళ్ళుగా తల్లా దెయ్యం, ఇನ್ನು జాగ్రత్తగా మనం ఇంత బాధపడుతున్న కారణం అదే పేరు లేదు, నాకు తెలియదు నా పేరు. వాళ్ళు వీళ్ళు కాదు,
ఒక మనిషిని బాధ పెట్టేది ఎవరో తెలుసా? దురాత్మ. అది కనిపించకుండా అనేక కుటుంబాల్లో దూరి శోధిస్తూ బాధిస్తుంది. ఇప్పుడు ఈమె కూతురికి దెయ్యం పెట్టి సంతోషపడుతుందా, బాధపడుతుందా? దెయ్యాలు ఏం పెడతాయి మనుషుల్ని? ఇది తెలుసుకోండి. ప్రైజ్ ది లార్డ్. దెయ్యం పట్టిందని చెప్తే చాలు, ఇక ఒక్కొక్కళ్ళు ఏ పాడు ఎవరు వాళ్ళు బలి చెప్పారు కబాలా. ఆహాహా ఏం నవ్వుతున్నారు దేవా వీళ్ళు. ఏ పాడు గోళ్ళపాడు ఉరుకుతారంట. మొన్న ఈ మధ్య గోళ్ళపాడు అని పిలిచింది ఆ పాస్టర్ గారు అక్కడ వాక్యం చేయడానికి. నాకు తెలియదు వాళ్ళందరూ దారాలు కట్టే బ్యాచ్ అని. అయ్యో, ఎక్కడెక్కడ జిల్లాల నలుమూల నుండి మా కాడికి వచ్చి దారాలు కట్టించుకుంటుంటే మా దారాలు తెంపేస్తున్నారు. పాస్టర్ గారు అన్నట్టు చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కృప కలుగునుగాక. ఆమేన్. అందుకనే తమ్ముడా, అక్క, చెల్లి, ఈ రాత్రి వింటున్న దయ్యాలు ఏం చేస్తున్నాయట? బాధ పెడుతున్నాయి మనుషుల్లో. ఈరోజు నీ ఇంట్లో ఒక బాధకి కారణం ఒక దురాత్మ. అది నీకు తెలియట్లా, నీకు అర్థం కావట్లా. కనిపించకుండా ఎన్నో చీకటి శక్తులు మీ గృహాలలో పనిచేస్తున్నాయి. వాటిని విడిపించే ఏకైక దేవుడే. కావాలంటే ఒక మాట చదవండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 21వ వచనం పట్టుకుంటా. తీసి చదువునానా? మత్తయి సువార్త 8:21 పట్టుకుంటా. లేదు, అక్కడే 8లోనే శానా దెయ్యం అంట చూడు. దెయ్యము సర్వనూతనైన దెయ్యం. ఎన్నో వచ్చినది? 22, 21. నేను చెప్తాలే అట్టయితే. మత్తయి సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. సారీ అమ్మా, 8:29. వారు ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, కాలము రాకమునిపే మమ్ములను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా. కొట్టు చప్పట్లు. ఇందాక వాళ్ళ అమ్మాయిని ఎవరు బాధ పెడుతున్నాయి అని చెప్పిందా వాళ్ళమ్మ. ఇప్పుడు ఈ దెయ్యాలంటనే సర్వోన్నతుడైన దేవుని కుమారుడ, కాలం రాకమునిపే మమ్మల్ని బాధ పెట్టడానికి మా దగ్గరికి. అంటే మనుషులని దెయ్యాలు బాధ పెడుతుంటే దెయ్యాలను ఎవరు బాధ పెడుతున్నారు? అబ్బా బాబా కొట్టవే గట్టిగా మంచి దేవుడికి. అంటే మనుషులను దెయ్యాలు బాధ పెడతానే దెయ్యాలను ఎవరు బాధ పెడుతున్నారు? యేసయ్య బాధ పెడుతున్నాడు. ఇప్పుడు దెయ్యాలను ఎల్లగొట్టేవాడు, దెయ్యాలను బాధ పెట్టేవాడు, దెయ్యాల నుండి విడిపించే దేవుడు ఎవరు? ఆయనకి ఏమి డబ్బులు పెట్టిన అవసరం లేదు. ఆయన సన్నిధికి తీసుకురాగలిగితే అది ఎలాంటి దురాత్మనైనా విడిపించే దేవుడు మనకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దెయ్యాలు అంటనే మమ్మల్ని నువ్వు బాధ పెడుతున్నాయి అంటుంది. ఆమంటుంది మా అమ్మాయిని దెయ్యాలు బాధ పెడుతున్నాయి అంటుంది. ప్రైజ్ ది లార్డ్. రివర్స్ చూడండి. మనుషుల్ని దెయ్యాలు బాధ పెడితే దెయ్యాలని దేవుడు బాధ పెడుతున్నారని దెయ్యాలే సాక్ష్యం చెబుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. మరి దెయ్యాలను బాధ పెట్టేవాడు, దెయ్యాలను ఎల్లగొట్టేవాడి దగ్గరికి వెళ్ళాలా, లేకపోతే పెరంగపారపై దాని చుట్టూ తిరగాల? మొన్న ఒకడికి పెళ్ళయింది. అచ్చంపేట పక్కన కోసూరు అంటది, సత్తెనపల్లి పక్కన. ఆ పిల్లకి 16 సంవత్సరాలు పెళ్లి చేశారు. నాకు వెళ్ళి చూడండి, ఎర్రని బొమ్మ పొట్టి ఎంత ఉంటుంది. 3వ రోజే పట్టింది. ఏంటిది? 3వ రోజు పడితే దేవా ఇక ఈ గోళ్ళపాడు అయిపోయింది, పెరంగపాడు అయిపోయింది, చివరికి ఏవులూరుపాడు అంట. వాడు కట్టన ప్లేస్ లేదు, అన్ని ప్లేస్లో కట్టిండు వాడు. ఆ పిల్లకి పాపం చిన్న పిల్ల, అన్నీ కట్టిండు. అయినా అసలు ఏ పోయిన నిమ్మకాయ నీళ్ళు లేదు, పోయిన పసుపు నీళ్ళు ఎన్నో పోసిండు. ఎన్ని పోసిన ఆ పిల్లకి బాల. చివరికి ఎవరో చెప్పారు మన కాడ తీసుకొస్తే వాడు అంటాడు, పెళ్ళి కొడుకు, అయ్యగారు ఈ 3 రోజులు మించి నేను కాపురం చేశాను అయ్యా, నీకు దండం పెడతా, పోయిందే ఇంటికి తీసుకుపోతే లేదు ఎక్కడ ఎడాకలు ఎత్తాడు. ఏందిరా పెళ్ళి ఒకసారి చేసుకుని నాకాడు ఎడాకలు ఎత్తువా? ఓహో, నీ బిళ్ళ పాపురా అన్న నేను వాడిని. ఏందయ్యగాను రేతిరి అసలు కొనుక్కోవాలంటే భయం వేస్తుంది. అసలు ఆ పిల్లడు చూస్తుంది నాకు వెళ్ళి అంటుండు. తిరగాల్సిన ప్లేసులన్నీ తిరిగి ఎల్లగొట్టి నశింప చేసే ఆ దేవుని దగ్గరికి వచ్చేవారు, నువ్వు ఏం బాధపడాల్సిన అవసరం లేదని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమీ లేదండి, మేము ఏమీ చేయలే.
ఆ మహిమ కలిగిన దేవుని పేరు దాని ముందు చెబితేనే ఆయన రక్తం విలువను దాని ముందు బయలుపరుస్తుంటే గడగడ గడగడ వణికి విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఆ మనిషిని. వాడు పుల్లు గింకర్ ఒక దెబ్బకు దిగిపోయి ఇద్దరు బాప్తిజాలు తీసుకొని రక్షణ పొందారు. కొట్ట చప్పట్లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ పూట నేను ఎందుకు ఈ మాట మీకు చెబుతున్నానంటే ఇలాంటి దురాత్మల చేత ఎన్నో మనుషుల జీవితాలు నాశనమైపోతున్నాయి. అందుకని చూసి తట్టుకోలేక పరలోకం నుండి భూమి మీదకి దిగి వచ్చాడక్క. ఎవరు? మంచి దేవుడా కాదా? ఆయన నమ్ముకోవడం మంచిదే కదా? ఆయన దగ్గరకు రావడం మంచిదే కదా? ఇక నుంచి ఒక్కదాని వచ్చే నెల మీటింగ్ పెడితే ఒక్కదాని వచ్చి ఊరుకోను. కుటుంబంతో రావాలి మీరందరూ ఇక్కడికి. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు సహాయం చేయునుగాక, ప్రభు కృపించునుగాక. ఒకటి, తాగుళ్ళో నశించిపోతున్నారు, తల్లిదండ్రులు చూడక నాశనం జరుగుతుంది. మూడోది, దెయ్యాల ద్వారా నాశనం జరుగుతుంది. నాలుగోది, ఇంటికి నిలబడాలంటే ఎన్ని ఉండాలి స్తంభాలు? 3. ఎవరావా ఇప్పుడు లేచినట్టుంది? 3 కాదమ్మా, 4 తెల్ల. నీకు దండం, 3 మినిట్ కట్టావు తెల్ల. అది ఏమన్నా ఆటో అనుకున్నావా? ఆటో చూసి 3 అంటుందే. 4 ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కృప పొందుకొందుముగాక, ప్రైజ్ ది లార్డ్. ఒకటి, ఎలా నశించిపోతున్నారు? తాగుడులో. 2, దానికి ఎందుకు కొత్త తమ్ముడుగా చెప్పాను, ఇప్పుడు తడిచిపోయి నేను, ఏమనుకోవద్దు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను తడిచిన కాగేలైపోయాను. వాన పడిచిన వాళ్ళు కూడా ఎట్టుకోలేదే. స్తోత్రం, హల్లెలూయా. చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తానక్క. ఇబ్బందిగా ఏం లేదు కదా? కోపడదు కదా? ఇంత మంచి దేవుణ్ణి పరిచయం చేయడానికి అక్క యవన బిడ్డ ఎంత కష్టపడుతున్నాడు. ఒక్కసారి ప్రభువుకి చప్పట్లు కొట్టండి. కొట్టు గట్టిగా స్వచ్ఛ దెబ్బలో గ్యారెలు వేసుకున్నట్టు కాదు, కొడితే రక్తం గుండెలకు తిరిగి మళ్ళీ రివర్స్ చేతులకు రావాలి. మంచిది నీకు ఆరోగ్యానికి. కొట్లేమ్మా, అప్పెచ్చలు కొట్టు, గ్యారెలై. ప్రైజ్ ది లార్డ్. కృప పొందుకుందుముగాక. 4వదిగా ఎలా నశించిపోతున్నారా అంటే చదువుకుందామండి. పరిశుద్ధ గ్రంథములో నుండి చదువునానా? పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండము 20వ అధ్యాయము 3వ వచనం. చదువునానా? రాత్రి వేళ దేవుడు అబీమెలెకు నొద్దకు వచ్చి, నీ ఇంట్లో తెచ్చుకొని పెట్టుకున్న ఈ ఆడ మనిషి వేరొక పురుషునికి భార్య కనుక ఆమె నిమిత్తము నీవు అందరు నాకెళ్ళి తలకాయ పైకెత్తి చూసి అనండి. 4వదికి ఎట్ట నాశనం అయిపోతున్నారు తెలుసక్క? వాడు రాజు అబీమెలెకు, వాడికి బలం ఉందని, అధికారం ఉందని ఎవడో భార్యను తీసుకొచ్చి అక్కడ పెట్టుకున్నంట. వాడి ఇంట్లో పెట్టుకున్నాడు. ఈ విషయం ఎవరికి తెలిసిందో తెలుసా? పైకి చూడండి, నాకెళ్ళి చూడండి, మీకు అర్థమైందిలే. నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్పండి, నేను బాను. నాకెళ్ళి చూడండి. ఎవరు చూస్తున్నాడు? ఈరోజు నేను చెబుతున్నా, పరాయోడు భార్యకి వెళ్ళి చూసినా, పరాయోడు భార్యను ముట్టుకున్నా, పరాయోడు పురుషుని దాకినా, పరాయోడు పురుషుకి వెళ్ళి చూసినా ఒప్పుకొని ఒక్క దేవుడు ఎవరో తెలుసా? యేసు ప్రభువారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వీడికి ఆల్రెడీ భార్య ఉంటే వేరొకడు భార్య తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడట. పెట్టుకుంటే ఆ రాత్రి దేవుడు దిగి వచ్చి అబీమెలెకుతో అన్నాడు, నీ ఇంట్లో తీసుకొచ్చిన ఈ స్త్రీ నీకు సంబంధించింది కాదు, వేరొక పురుషుడికి సంబంధించిన ఆడ మనిషిని నీ ఇంట్లోకి బలం ఉందని, అధికారం ఉందని, అవకాశం ఉందని తెచ్చి పెట్టుకున్నావా? ఆమెను ముట్టుకున్నావంటే నువ్వు చస్తావురా అన్నాడు. ఎవరు? అసలు ఆయన పేరు అని లేకపోతున్నారు ఎందుక? ఇబ్బందిగా ఏమైనా ఉందా? లేదా? అంటే వ్యభిచారం చేస్తే ఒప్పుకొని ఏకైక దేవుడా. ప్రైజ్ ది లార్డ్. అందుకనే యేసు ప్రభు దగ్గరకు వస్తే ఇవన్నీ మానుకోవాలని తెలిసి సైతాన్ గాడు ఆడకపోతే నువ్వు మందు మానుకోవాలి, సిగరెట్ మానుకోవాలి, ఆ బిట్టు ఈ బిట్టు మానుకోవాలి, వద్దులేయ్యా చెయ్యి
చేసి బాగుపడదు కానీ బాగుపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇలా నాశనం అయిపోతున్నారని తెలిసి కాపాడటానికి వచ్చిన దేవుడే యేసుక్రీస్తు ప్రభువు అయి ఉన్నాడా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడట వీడికి రాత్రి కల్లోకి వచ్చి చెప్పాడు ఆయన. ఎవరు? అనండి అక్క, నీ నాట పలకండి అక్క, ఆ మాట అనగా నీ లోపలికి వస్తాడని నా బాధ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు వాడిని గదువుతున్నాడు, గద్దిస్తున్నాడు. నీ ఇంట్లో ఉన్న స్త్రీ నీకు సంబంధించింది. అందుకనే యేసు ప్రభు ఇలాంటి పాపం జరుగుతుంటే ఒప్పుకోడు, ఇలాంటి వాటిని అంగీకరించేవాడు కాదు. ఈరోజు ఒక్కొక్కడు యేసు ప్రభు లేకపోవటం వలన అక్క ముగిత్తనాలు ఏం టెన్షన్ పడమాకు, రేపు పొద్దున్న పనికి ఏం టెన్షన్ పడమాకు. చదువు ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. యేసు ప్రభు నమ్ముకోక రాంటి ఎవడు రాక ఒక్కొక్కటి ఎట్ట తయారయ్యాడు తెలుసా? చదువు 5:8. అమ్మాయి నువ్వు జాగ్రత్తగా చదువు, నేను చదువుతున్నాను, నువ్వు సన్నగానే ఉండవు. ఏందన్నమాట? నాకెళ్ళి సీరియస్గా చూస్తుంది. ఆమె ఈ పాస్టర్ గారిని ఆ దేవ వాక్యం చెప్పడానికి తెచ్చాడా, తగులట్టడానికి తెచ్చాడమే? నాకేం అర్థం కావట్లేదమ్మా. ఆయన వాక్యం చదువుతుండో అర్థం కావట్లేదు, గొడవ పెట్టుకుంటుండో అర్థం కావట్లేదు. అంతలో చేసి కిందకు వచ్చాడు ఎందుమే? ప్రైజ్ ది లార్డ్. ఏం లేదు లెక్క. ఎవరన్నా నిద్రపోతున్నారు చూడు, నేను కిందకు వచ్చి, లేకపోతే ఇందాక ఊ తింటా. నేను ఆ తలకాయ ఈ తలకాయ తగిలి వాళ్ళిద్దరు గొడవ అయితే మేము ఆడిద్దరం తిరుగుద్దామని దిగి వచ్చా. నా బాధ అది. కోప్పడబాకండి లెక్క. పోదు కానీ లేమ్మ ఇంటికి పోయి తెగ నిద్ర పోదు కానీ ఆమె నేను చాలా దూరం పోవద్దు, నువ్వు ఇట్టలటక్కని దూరతావుగా. ఇన్నక్క ఇదొక్కటి ముగించుకుందాను, కోప్పడదు. ఇప్పుడు చాలా టైం అయినట్టుంది అది. వాచి ఇప్పుడు తెగపోతుంటుంది. దేవుడు మంచి వాన లేకుండా చేయించాడు మనకి. నేను వాక్యం అమ్మాయి నువ్వే చదువు అమ్మాయి. ప్రతి ఒక్కడంట మగోళ్ళారు ఏనండి కొద్దిగా బాగుగా బలిసిన గుర్రం వలె ప్రతి వాడు ఈ బజార్కి ఆ బజార్కి ఏం చేస్తుండంట ప్రతి వాడు. అబ్బాయి అబ్బో అసలు మామూలు కాదు, అయ్యగారు అవతారం. ఇటు తిరుగుతుండంట అటు తిరుగుతుండంట ప్రతి ఒక్కడు. ఎందుకురా వీడు ఇటు తిరుగుతున్నాడంటే దేవుడు అన్నాడు వాడికి బాగా. మీరే చెప్పాలి, నాకు సంబంధం లేదు, బైబిల్లో మీకే చదివిస్తున్నా, మీరు చూసి చదవండి. ప్రతివాడంట ఈడు లేడు వాడు లేదు, ఈ వయసు లేదు ఆ వయసు లేదు, ఏం పని ఇడికి అటు ఇటు వచ్చరా ఆ బజార్కి ఈ బజార్కి ఒక్కొక్కడికి అయ్యి తిరుగుతుండంట. చదువునానా? ఎందుకు తిరుగుతున్నావురా ఈడు అటు ఇటు అంటే తన పొరుగు వాడి భార్య ఎంబడి అడు తిరుగుతా ఇడు తిరుగుతా పొరుగువాడు భార్యకి వెళ్ళంట అని తిరుగుతుండంట. ఫోన్ ఏమన్నా ఉందక్క ఎవరికాడన్నా? మీ ఫోన్ మీకే ఎత్తాలమ్మా. ఎవరు కాలేదు అక్క సిస్టర్ ఎవరు ఎత్తున్నారు? వందనాలమ్మా నీకు. మీ ఫోన్ మీకే ఎత్తాలి, నేను చేసుకోను. నా ఫోన్ ఆడుందని మళ్ళీ ఎక్కి లేట్ అవుతుంది. ప్రతి ఒక్కడు లేట్ పెద్దమ్మా, ప్రతి ఒక్కడు బలిసి ఒక్కొక్కడికే. ఇదిగో చెప్పయ్యా చెప్పు. ఆగపడలేదా? యాప్ చెట్టు కింద గొడ్లు చూస్తున్నా చూడు, ఏడే మూలమేనా? అప్పుడేమో ఆ చెక్కులింపులు అయితే ఇప్పుడు ఏ చెక్కులింపులు? చెప్పు 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 చెప్పు. ఉతుకుతుడు రేపు పొద్దున ఎవరు? ఏసే ఉతుకుతుడా? తెగ ఉతుకుతుందంట. అగపట్ల చెట్టు కింద నాకు అగపట్ల మీ బజార్ ఈ పొన్ను పడి ఎంత ఉందండి. అమ్మ కోప్పడు బాగా తల్లులారు ఊరకన్నా నేను ఆడైంది గ్యారవాళ్ళ బజారా కాదులేమ్మా. నాకు వాల్ పోస్టులు ఆ పేరే పెట్టిండు, కోప్పడబాకండి అక్క. నేను ఈ బజార్కి రావడానికి చాలా మందిని అడుక్కొని వచ్చా. వాళ్ళకి ఈజీయే. ఎర్రవాళ్ళు బజార్లోనా? ఆడేందో ఆయన అరుతుండుగా, నేనే ఆయన అరుతాడులే అన్నట్టుగా చూస్తాడు. నిజం అక్క. పొరుగువాడి భార్య వైపు చూసి చెకిలిస్తున్నారట. పొరుగువాడి భర్త వైపు చూసి చెకిలిస్తున్నారట. ఇలా తిరిగి బజార్లో ఎప్పుడు తిరిగి ఏమైపోతుందో తెలుసా? చదువు నాన్న, నువ్వే చదువు. విలాపగ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. అది ఆడ ఉంటుంది, పట్టుకో. ఇరిమియా పక్కనే ఉంటుంది.
ఈ ఒక్క వచనం చదివించి నేను ముగిస్తానక్క. విలాప గ్రంథం 4వ అధ్యాయము 5వ వచనం. ఫోన్లో మాట్లాడి తిరిగి ఆ బజార్ ఈ బజార్ తిరిగి అసలు ఎట్టున్నారు తెలిసిన నా చదువు. విలాప 4:5. ఎవరిది ఇట్లా బైబిల్? అసలు ఇట్లా తిరిగేవాళ్ళు ఏ భోజనం చేస్తారంట? అస్సలు ఎంత స్టైల్గా తింటారో భోజనం. నాకు అస్సలు వద్దక్క. చాలు 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 అమ్మో, సుఖవారంగా తింటారంట దేవ భోజనం. అన్నం కూడా మెత్తగా తింటారు అసలు. ఇట్టా సుకుమారమైన భోజనం చేసి బజార్లో వెంబడి తిరిగి చివరికంట దిక్కు లేకుండా ఏడబడ్డారంట, రోడ్డు మీద పడ్డారంట. ఈరోజు మనుషుల జీవితాలు ఇలా రోడ్డు మీద పడ్డారు, అటు తిరిగి ఇటు తిరిగి దిక్కు లేకుండా అందరూ ఉంటారు. మళ్ళీ ఎవరు రారు వాళ్ళ ఇంటికి, దిక్కు లేకుండా వీధుల్లో పడ్డారు. చదువురారా అసలు ఎట్టాడు గుడ్లు వేసుకుంటారు అనుకున్నా కోపడబాకండి. అసలు ఆమె చీర కడితే బజార్ అంతా చూస్తూ ఉంటుంది అన్నట్టు. మీరు కాదులే ఊరకు చూస్తున్నా, అటు తిరిగే వాళ్ళ గురించి చూస్తున్నాను. మీకెందుకో అట్ట కోపం నా మీద ఊరికి చూస్తున్నాలే. అసలు రక్తవర్ణ వస్త్రం శారీలు, అబ్బాయి ప్యాంట్ అసలు ఇస్తర మరక బాగూడదు, ఇట్లా తడిసి కాకులు అవుతున్నాం మేము. చదువులమ్మా ఏమయ్యారు? రోడ్డు మీద పడంట పెంట కుప్పల మీద కౌగులించుకొని పండుకుంటున్నారంట. ఏ కుప్పలో అంటే అక్క అమ్మ నా మీటింగ్ అయిపోయినాక మీ మీటింగ్ అయిపోయింది, ఒక్క వచ్చినంత నేను ముగిస్తున్నాను అక్క. ఇట్లా తిరిగి ఒక్కొక్కడు ఇట్లా కొద్దిగా నైస్గా తిని చివరికి వీధిలో దిక్కులేని వాళ్ళు పడిపోయి వాళ్ళు కూర్చున్న పెంట మీద వాళ్ళే ఆడ పడితేనంట ఆలకించే వాళ్ళు కూడా లేరంట. ఏడవచ్చిన కూడా చదువు అక్కడ. అంతకుముందు ఎట్లా తిరిగేటప్పుడు ఎట్లుంటారు తెలుసా? అస్సలు మంచు కాడికి చాలా శుభ్రంగా ఉంటారు, నీట్గా స్టైల్గా. అబ్బో అస్సలు లేనిపోయినవన్నీ పూసుకొని తెల్లగా తిరుగుతుంటారు. కోపడబాకండి చదువు. అట్టోళ్ళు శరీరాలు అబ్బో ఎంత ఎర్రగా ఉంటారు. మన ఈ మధ్య లేదక్క, నేను నలుపులే మీకు అగపడుతున్నానా? ఒరిజినల్ కలర్ బాధ ఎప్పుడు. మన ఈ మధ్య ఒక అమ్మాయి నాకు ఎదురొచ్చింది, నాకు తెలిసిన పిల్ల. ఆ పిల్ల నల్లగా ఉంటుంది, మసిగొబ్బాలు ఉంటుంది ఆ పిల్ల. ఆ పిల్ల చూస్తే తెల్లగా ఉంది ఆ పిల్ల. అమ్మే మౌనిక, అమ్మో పేరు చెప్పాను కోపడబా. మౌనిక ఏందమ్మా అంత నల్లదానివి, నేనే నలుపు అంటే నాకంటే నలుపు పోటీ అయితే ఎంత తెల్లగా అయ్యావేందమ్మాయి అంటే, అయ్యగారు మా అమ్మకు ట్యూబ్ తెచ్చింది అయ్యగారు అంది. వాళ్ళ అమ్మ ఏం తెచ్చిందంట? నల్లగా ఉన్న మౌనిక తెల్లగా. నేను మౌనిక నాకు కూడా అమ్మా తడిచి కాకాలు అయిపోతుంది, మీటింగ్లకు పోతే నీ జనానికి ఆపట్లా కొద్దిగా నాకు కూడా పూసుకొని పోతాను అంటే, అయ్యగారు ఇది పూసుకుంటే అండగా పోకూడదు అయ్యగారు. ఉదయం ఆగిపడిందా, సాయంకాలం మళ్ళీ ఎప్పుట్లాగానే నల్లగా ఆగిపడింది. ఏంది మౌనిక అంటే, మిరగాయలకు పోయాను అయ్యగారు. పోయిందా అంది. అడిగిపోయిందట, పోయిందంట. అది తెలుగు. ఇప్పుడు ఈడు కూడా తిరిగి పాలకాడకి తెల్లగా తిరుగుతుంటాడు. అసలు మంచి బట్టలు మంచిదే కట్టుకోవడం తప్పలేదు అక్క. ఇటు తిరుగుతూ కట్టుకొని చదువమ్మా అర్థంలాగా ఉంటారు, మెరిసిపోతారు. చదువు. పాలలాగా తెల్లగా ఉన్నవాళ్ళు అంటే ఎట్టయ్యారంట? అమ్మ బొగ్గులు ఎంతమంది తెలుసు చెప్పండి? బొగ్గు మీకు ఎవరు తెలీదా? ఉంటే ఇప్పుడే పొయ్యిలో బుద్ధి చేసుకొస్తాను. ఇప్పుడని చెప్పండి. మరి ఏంది తెగ నిద్ర వస్తుంది అమ్మ, ఎంత వాక్యం అసలు నీ కూడా నిద్రపోతాడు. ప్రైజ్ ది లార్డ్. బొగ్గు కాడికి నల్లగా అయ్యారంట. ఎట్ట తిరిగి? ఇవన్నీ ఎవరు చూస్తున్నారు? ఇలా అనుకుంటే ఎవరు చూడట్లేదు, చూసేవాడు చూడాల్సినవాడు చూస్తున్నాడు. బ్రదర్ జాగ్రత్త, సిస్టర్ చూడాల్సిన దేవుడు చూస్తున్నాడు. యేసయ్యకున్న పేరులో ఒక పేరు చూచుచున్న దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఎలా అయిపోయారట? పొగ్గు కాడికి నల్లగా అయిపోయారు. చదువు. అంతకుముందు ఈడు బజార్లో తిరుగుతుంటే ఏం బజార్లో అంతకుముందు చూసిన ఈదిలో చూసిన వారు ఊరికమ్మా ఏందమ్మా ఎట చదువుతున్నావు, కోపడతారు నా మీద ఎంతమంది. ఇప్పుడు అంతకుముందు చూసిన వాళ్ళు అంటక్క ఇప్పుడు అదే మనిషి అదే బజార్కి పోతే ఏం పట్టట్లేదు. ఎందుకని? అప్పుడు ఎట్టున్నారు? పాలకంటే నీలం కంటే మెరిసిపోతారు. ఇప్పుడు ఎట్టున్నారు? కోపడదు. ఎట్లాంటి ఇవన్నీ వింటుంటే ఏదో ఒక వ్యాధి మీకు గుర్తొస్తుంది. నా దేవుడు వాళ్ళందరినీ బాగు చేయను గాక, నా దేవుడు వాళ్ళందరినీ స్వస్థపరచును గాక, విడిపించును గాక, కాపాడును గాక. ఇప్పుడు ఆ వీధుల్లో చూసిన వాళ్ళు ఊరుకు ఏమనుకో వారు చూస్తాను. ఆమె
సుబ్బారావే అనుకో, మరి ఎవరన్నా ఉంటే నాకు కోపడబాకండి. ఆమె సుబ్బారావు ఊరుకోమే, సుబ్బారావు సొక్క ప్యాంటు అసలు ఆ తెలుపు ఏ మనిషి కాదులే అంటే గుర్తుపట్టట్లా. ఆమె ఆ పిల్ల సుశీల కాదు, ఊరుకో సుశీల ఎవరు బాధపడబాకండి. సుశీల ఎట్టంటుంది అనుకోను, ఆమె ఎప్పుడన్నా చూసావా తెల్లగా ఆ పిల్ల చీర, ఏ పిల్ల నల్లగా బొగ్గాలంటే ఈ పిల్ల కాదు. గుర్తుపట్టటలా. మనుషులు ఇలా నశించిపోతున్నారు, ఇలా పాడైపోతున్నాయి జీవితాలు, కుటుంబాలు నిర్మూలపరచబడుతున్నాయి. ఎలా చూసిన వాళ్ళు గుర్తుపట్టట్లా. చదువు నాన్న. 6 ప్యాకెట్ లేదు, 8 ప్యాకెట్ లేదు, బాడీ బిల్డింగ్ లేదు, అన్నీ పోయినాయి. ఏమైపోయింది చివరికి? కండెటు పోయిందో దేవా, అన్నీ పోయినాయి. చర్మమంట ఎముకలు కంటుకుంది. చదువునానా, ఎట్టయిపోయారు? ఎంత బలంగా ఉన్న ఈ మనుషులు ఎలా అయిపోయారు? ఎండిపోయిన కర్ర ఎలా ఉందో మనిషి ఎలా అయిపోయాడు? ఇలా మనుషులందరూ ఇలాంటి వ్యాధులకు దొరికి ఇలాంటి పాపముల పడి కుటుంబాలు పాడైపోతుంటే చూసి తట్టుకోలేక దేవుడై ఉన్న యేసయ్య మానవుడిగా ఈ లోకానికి కాపాడటానికి దిగి వచ్చిన దేవుడు అండి. కొట్టు యేసయ్యకి చేతులుంటే ఒకసారి. లేదా ఇలాంటి నాశనపు దెయ్యము ఈ బజార్లో జరగటం లేదా? మన ఇళ్లలో లేరా? ఈ గ్రామంలో లేరా? ఇలాంటి వాళ్ళందరినీ విడిచిపెట్టదలుచుకోలేదండి నా దేవుడు. అక్క తమ్ముడా, నువ్వు ఇలాంటి పాపం చేస్తున్నారని అన్నదమ్ములు తిడుతున్నారేమో, ఇలాంటి పాపం చేస్తున్నారని అక్క చెల్లెలు నిన్ను అసహించుకుంటున్నారేమో. ఈ రాత్రి ఒక దేవుడిని నేను ప్రకటిస్తున్నాను. ఎవరు తిట్టినా, ఎవరు అసహించుకున్నా ఈ రాత్రి నా దేవుని మాటిని ఆయన దగ్గరకు రాగలిగితే నీ బ్రతుకును బాగు చేయగలిగిన దేవుడు ఆయన. నీకున్న ఈ రోగం నుండి విడుదలివ్వగలిగిన దేవుడు ఆయన. ఇలాంటి వ్యసనాలకి, ఇలాంటి పాపానికి దొరికిపోయి భర్తుండి పాపంలో, భార్య ఉండి పాపములో, వయసుకు రాకతలికే వ్యాధులతో అల్లాడిపోతూ చచ్చిపోతుంటే, ఇలా మానవ జాతి నిర్మూలపరచబడుతుంటే, ఇలాంటి పాపాల నుండి, నాశనం నుండి విడిపించాలని వచ్చిన దేవుడు. ఒక్క మాట వినండి. ఉప్పాడ ఎంతమందికి తెలుసు? ఉప్పాడ ఉప్పు కాదు, ఉప్పాడ. అసలు మీరు ఆడవాళ్ళేనా? ఏంది పాస్టర్ అంతలా మాట్లాడేంత వాక్యం చెప్పంటే ఓరకన్నా. ఉప్పాడంటే అమ్మగారు పొట్టు చీరలకు ఫేమస్. ఉప్పాడ పొట్టు చీరలకు ఫేమస్. ఆడ తయారైద్ది. ఒకరోజు నేను ఇలాగనే మీటింగ్ అయిపోతే దేవా, అయిపోయినాక ఒక 80 సంవత్సరాలు ఉంటాయి ఒక తల్లికి. కళ్ళజోడు పెట్టుకొని, కర్ర చేతి పట్టుకొని, కాకినాడ దగ్గర ఉంటుంది ఉప్పాడ, సముద్రం ఒడ్డునే ఉంటుంది. అక్కడ మీటింగ్ అయిపోయినాక ముసలమ్మ 80 సంవత్సరాలు కర్రతో వచ్చి, అయ్యా మా ఇంటికి వచ్చి ఒక చిన్న ప్రార్థన చేస్తావా అంది. ఆ తల్లిని చూసి నాకు మనసు వెలువెల్లాడిపోయి జనాలందరికి ప్రార్థన చేసిందాక అమ్మగారు కబాలు చేసి వస్తానని అందరూ చేసి ఆ ముసలాంతో వెళితే ఆమె ఒక ఇంటికి తీసుకెళ్ళింది. నన్ను వాళ్ళ కూతురు దగ్గరకు తీసుకువెళ్ళింది. ఆ కూతురు ఇల్లు పల్లెకారులు, వాళ్ళందరూ చేపలు పట్టేవాళ్ళు. వాళ్ళు గుడిసెలు ఎట్టుంటాయి అంటే నేల కానుకొని ఉంటాయి. ఆ గుడిసెలో లోపల నులక మంచంలో పనుకొని ఉంది కూతురు. మనవడు మనవరాలేమో అక్కడ ఆడుకుంటున్నారు. లోపల ఉందయ్యా నా కూతురని. ముసలామ చిన్నగా అంటే నేను కొంచెం దేవాలాగా నేను కూడా కొద్దిగా ఎత్తు కదా, బాగట వంగి లోపలికి పోయేలేకే అస్థి పంజరం లాగా ఉంది చెల్లి మంచంలో. అమ్మా అని ఆ ముసలిని పిలుస్తుంటే అంటే ఎవరు వచ్చారంటే అమ్మ నేను పాస్టర్ గారిని అంటే, అవునా మా ఇంటికి ఎవరు రారయ్యా, బంధువులు చాలా మంది ఎవరు. ఏమైందమ్మా నీకు, ఏంది ఆరోగ్యం అంటే, అదేదో రోగం అంట, మా ఆయన తెచ్చిపెట్టాడు, ఆయన చచ్చిపోయాడు, నాకు వచ్చింది, నేను మంచంలో ఉన్నానయ్యా. మా ఇంటికి బంధువులు చాలా మంది ఉన్నారయ్యా, ఎవరు అట్లా మా ఇంటికి, మా పిల్లలకు కూడా ఎవరు అన్నం పెట్టలేదు. మా ముసలిని ఆమె పెన్షన్ వస్తే ఆమె తిని మాకు పెడుతుంది, లెగలేను పనుకోలేను, 1-2 ఇక్కడే. మా అమ్మే నాకు 80 సంవత్సరాల తల్లి పరిచర్య చేస్తుంది, 24 సంవత్సరాల కూతురికి. ఆ వ్యాధి మీకు నేను పేరు చెప్పాను కానీ మీకు తెలుసు అదేదో వ్యాధి అంటే ఆ అమ్మాయికి ఆ వ్యాధి పేరు కూడా తెలియదు. మా ఆయన చచ్చిపోయాడయ్యా, నా పరిస్థితి ఇలా ఉంది అని ఏడిస్తే, అక్క నిజంగా ఆలోచన చేయండి, ఇలా కుటుంబాలు నాశనం అవుతున్నాయి అని చూసి ఆడుండలేక ఇక్కడికి దిగి వచ్చాడక్క యేసయ్య. ఈ రాత్రి ఒక సేవకుడిగా మీకు చెబుతున్నాను,
నేను విమర్శ చేయట్లా ఎవరిని గాయపరచట్లా. ఈ రాత్రి ఒక సేవకులుగా ఇంత మంచి దేవుణ్ణి పరిచయం చేసి ప్రకటన చేస్తుంటే సేవకులైన మమ్మల్ని కొడుతున్నారక్క, సేవకులైన మమ్మల్ని చంపుతున్నారక్క. మేము చేసేది తప్ప కొడుతున్నారు, చంపుతున్నారు, విలేస్తున్నారు, జైల్లో పెడుతున్నారు అక్క. ఒకడు అంటాడు, హాస్టల్కి ఏం పని లేదురా, బతకడానికి బైబిల్ పట్టాడు రా అంటున్నాడు. నిజంగా చెప్పండి, ఇక్కడ కూర్చొని మీరు అందరూ ఎన్ని వేల రూపాయలు ఇచ్చారు దేవాకి? బతకడానికి పెట్టాడు ఈ కోడిక. ఒక్కొక్కడు అంటాడు బైబుల్ పాస్టర్లు బతకడానికి పట్టుకున్నారు. లేదు, ఈ రాత్రి ఒక దేవుని సేవను రోషంగా చేస్తున్నా నేను చెబుతున్నమాట. బ్రతకడానికి కాదు, ప్రతి మనిషిని బ్రతికించడానికి బైబిల్ చేతపట్టుకున్నాం మేము ఈరోజు. పెళ్లి కానీ యవనస్తుడు దేవాకి ఏం పని అండి? హాయిగా ఏదో ఒక పని చేసుకుని ఎంజాయ్గా బ్రతకొచ్చు కదా. లేదో, నిజ దేవుణ్ణి తెలుసుకున్నాడు, నిజ దేవుని విలువ తెలుసుకున్నాడు, ఆయనను రుచిని ఎరిగాడు, ఆయన ఎలాంటి వాడు అర్థం చేసుకున్నాడు. నా గ్రామము పాడైపోతుంది, నా కాలనీ నశించిపోతుంది, నెలకొక్కసారైనా ఆ వీధిలో కాపాడే ఈ దేవుణ్ణి తీసుకువెళితే, కాపాడే ఈ దేవుణ్ణి పరిచయం చేస్తే నా గ్రామం బాగుపడిద్ది, నా గ్రామ ప్రజలు బాగుపడదని అహర్నిశల డబ్బు ఖర్చు పెట్టి సమయాన్ని హెచ్చించి ప్రయాసపడుతున్నాడు యవనస్తుడైన దేవ. కొట్టు దేవునికి ఒకసారి. బ్రతకడానికి కాదు మేము బైబిల్లో, బ్రతికించడానికి. ఇలాంటి నాశనం నుండి తప్పించగలిగిన దేవుడు ఉన్నాడంటే ఆయన యేసు ఒక్కడే. ఆయన తెలుసుకున్నాం మేము. ఈరోజు ఎంతో మంది ఇలాంటి వాటికి చెప్పుకుంటూ పోతే సమయం చాలా ఉంది. సమయం లేదు కనుక నేను క్లుప్తంగా ముగిస్తున్న ఈ పూట వాక్యాన్ని. 4 విషయాలు మీ ముందుకు తీసుకొచ్చాను. నిజంగా చెప్పండి, నేను చెప్పిన 4 విషయాలు కుటుంబాలను, గ్రామాలను పాడు చేయట్లేదా? నాశనం చేయట్లేదా? ఎవరన్నా ఉండారా వీటి నుంచి విడిపించే దేవుడు? యేసయ్య ఒక్కడేనక్క. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను అంటున్నాను, నేను ఇంత కష్టపడి తడిసిపోతున్నానే నా భార్య కోసమా, నా కొడుకు కోసమా, నా పిల్లల కోసమా? మా దేవురు మీ దేవురు, మీరెవరు మేమెవరు? ఎందుకు ఈ శ్రమ, ఎందుకు ఈ కేకలు, ఎందుకు ఈ ప్రయాస? ఒక్కటే, నిజమైన దేవుడు మంచివాడని, మీ ఇళ్లలో ఇలాంటి నాశనాలు ఉండి ఏమో అని, మిమ్మల్ని అందరిని విడిపించే దేవుడు ఉన్నారని ప్రకటించడానికే, కాపాడటానికే, నరకాన్ని తప్పించడానికే ప్రయాస తప్ప ఏం డబ్బులు అడిగామక్క మిమ్మల్ని? ఏం భోజనం అడిగామక్క మేము ఇక్కడ? నిజంగా ఇక్కడికి రాగానే తమ్ముడు ప్రయాస చూసి చాలా వేదన. ఒక్కొక్క సిస్టమ్ అక్క, ఇదంతా లక్షల్లో ఖరీదైనవి. ఎందుకు ఇంత ఖరీదైనవి ఉచితంగా ఇక్కడ పెట్టి ప్రకటిస్తున్నాడంటే ఒక్కటే, నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నాడు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇలాంటి యవనస్తుడు, ఇలాంటి భారము కలిగిన వాడు మీ గ్రామానికి, మీ గ్రామంలో పుట్టడం దేవుడు మీకు ఇచ్చిన గొప్ప భాగ్యం. దేవుడు కొట్టు చాపట్లు ఒకసారి. నేను పొగడట్లా, నిన్న మూలక చెట్టు లెక్క ఇట్లా ప్రతి నెల మీరు చూస్తున్నారు. నెలకొక సేవకుని, నెలకొక వీధిలో పెట్టి ఈ మహిమ కలిగిన దేవుణ్ణి పరిచయం చేస్తాడు. కేవలం నాశనాల నుంచి కుటుంబాలు విడిపించబడాలని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్క, ఇందాక 3 గుంపులు చెప్పానే. డబ్బుండి, ఉద్యోగం ఉండి, అధికారం ఉండి, పలుకుబడి ఉండి, మంచి బిల్డింగులుండి యేసుప్రభు ఎవరు తెలియకుండా బ్రతుకుతున్న ఒక గుంపు. యేసయ్య దగ్గరకు వచ్చి స్వస్థత పొందుకొని కూడా యేసయ్య ఎవరో తెలియకుండా బ్రతుకుతున్న 2వ గుంపు. యేసుతోనే ఉంటా, యేసుతోనే జీవిస్తా, యేసుప్రభు బిడ్డలమని తిరుగుతా కూడా యేసుప్రభు ఎవరో తెలియకుండా బ్రతుకుతున్న గుంపు. ఈ 3 గుంపుల్లో లేకుండా ఒక 4వ గుంపుని ఈ పూట నేను మీకు ముందు పెట్టాను. ఆ గుంపులో మీరు అందరూ ఉందరుగాక. ఏంది పాస్టర్ గారు ఆ గుంపు అంటే, నశించిన దాన్ని రక్షించడానికి వచ్చిన
దేవుడు యేసు. ఎలా నశిస్తున్నారు మనుషులు? జ్ఞానం లేక. జ్ఞానం అంటే ఏంది? యేసు. యేసు లేకపోతే ఎలా నశిస్తారు? ఒకటి, తాగి నశిస్తారు. 2, తల్లిదండ్రులను చూడకుండా నశిస్తున్నారు. 3, దెయ్యాలతో పీడించబడి నశిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఒకటే చెబుతున్నా, దెయ్యాలు పట్టితే ఆపాడు ఈ పొరం ఏడబోవాల్సిన అవసరం లేదు. యవనస్తుడు మీకు మధ్య ఉన్నాడు. దేవా, ప్రైజ్ ది లార్డ్. మీకోసం ప్రార్థిస్తాడు, మీ కుటుంబాల కోసం ప్రార్థిస్తాడు, నిలబడతాడు. అక్కడికి డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. ప్రైజ్ ది లార్డ్. ఒక్కొక్క ఆమె దెయ్యం పట్టిందని చెబితే, నాకు వెళ్ళి చూడు, దెయ్యం పట్టిందని చెబితే, ఏమే సీపురిది ఆమె ఆడికే రైత్రి ఆడా ఆగిట్లనా? ఎందుకు తెచ్చుకున్నా చీపురి? కౌంటర్లు కొట్లు దెయ్యాలు వదిలి కొట్టే చీపురి అని తెచ్చుకున్నావా? పుల్లు ఉడుచుకోవటాను. మరి ఏంది అడ్డం చేస్తున్నా? ఇంకొకలా అయితే అమ్మాయి గడ్డపల్లకేది ఎందుకు? ఆకిలి కేయటానికా? ఏం రాకుండా నీ గడ్డపల్లి కాకపోతే దెయ్యాన్ని నిజంగా గడ్డపల్లుకు దెయ్యాన్ని ఎల్లగొట్టడానికి తెచ్చుకున్నావా? ఒక్కొక్క అంటది ఆమె, ఆ పాస్టర్లు అంతే చెబుతారులే, ఆమె తాత ముత్తాతల నుంచి వస్తుంది, ఆమె ప్రార్థనే ఇదే వాళ్ళు అంతే చెబుతారులే, ఆమె తాత ముత్తాతల నుంచి. మీ తాతకి ఏసై తెలియదు, నీకు తెలియదా అమ్మా? నీకు ఏది రజీపిరి? మీ తాతకి ఏసై తెలియదు, మీ ముత్తాతకి ఏసై తెలియదు, నీకు తెలియదు. ఆయన నీకు తెలియదు. ఆయన నోటు చేశాడండి. అల్లాడుతున్నారు మన తాత ముత్తాతలు పాతాళాలో. మనం అల్లాడకూడదు. మనకు భాగ్యాన్ని ఇచ్చాడక్క, కృపనిచ్చాడక్క. ఇక మన గర్భం నుంచి పుట్టిన వాళ్ళు కూడా పాతాళానికి వెళ్ళకూడదు. మనకు తెలిసిన వాళ్ళు ఎవరు వెళ్ళకూడదంటే మనం నిజంగా యేసయ్య బిడ్డలకు బ్రతుకుతాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బాగా నేర్చింది అసలు. ఇంటికి పెద్దదంట వదినావా, ఎవరన్నా ఉంటే కోపడబాకండి. ఆమె చెప్పింది ఏదో అక్కంట ఇంట్లో. ఆశగారు వచ్చాడా? ప్రార్థన చేశాడా? 100 రూపాయలు కానీ పోయాడుగా అని. ఇక ఆయన బోధికం మన ఎవరు మనం ఇంకెన్నో వచ్చి కూర్చుంటే ఏంటి? ఏడాడి దెయ్యాలన్నీ వచ్చి కూర్చుంటే ఆ ఇంట్లో నీకు దండాలు. కోప్పడొద్దు, సమయం లేదు, నేను మూగెత్తి అన్నీ ఆడి చెబుతాను. కానీ అందుకని రాత్రి ఒకటే చెబుతున్నా, వాటి మీద వీటి మీద కాదు, మంచి దేవుడు మనకున్నాడు. 4 విషయాలు విన్నారు ఈ పూట. విన్న ఈ మాటలు నీ హృదయంలో రాసుకొని అనేక మందికి చెప్పగలిగితే మన వీధుల్లో వాళ్ళు, మన ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఇలాంటి నాశనం నుండి విడిపించబడతారు. దేవుడు మిమ్మల్ని అలా బలపరచునుగాక, అకృప మీకు ఇచ్చునుగాక, దేవుడు అలా సహాయము చేయనుగాక. ఇన్న మాటను బట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ ఏకీభవించండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అయ్యా నోరిప్పుదా ఒకసారి. ఇప్పుడు దాకా దేవుడు మనతో మాట్లాడాడు. అయ్యా తమ్ముడా, వాక్యం విన్నావు. ఒకవేళ ఇలాంటి నాశనాలు ఏదన్నా నీ ఇంట్లో ఉందేమో, నీ కొడుకులో ఉందేమో అక్క, తల్లి నీ బిడ్డ జీవితంలో ఇలాంటి తాగుడనే నాశనం ఉందేమో, మీ కుటుంబంలో మీకు తెలియకుండా కొన్ని దురాత్మలు పనిచేస్తున్నాయేమో. తల్లిని, తండ్రిని, అత్తామామను పట్టించుకుని ఒక నాశనం నీ ఇంట్లో తిరుగుతుందేమో. ఇదిగో వ్యభిచారం అనే ఒక దురాత్మ కూడా సంచరిస్తుందేమో. కనీసం ఈ రాత్రి వాక్యం విన్న తర్వాత అయినా యేసయ్య మాట వినే వ్యక్తివైతే, యేసయ్య మాటకు లోబడే వ్యక్తివైతే, 6గురితో పాపం చేస్తున్న సమరి స్త్రీ యేసయ్య చెప్పాడని తన పాపపు బ్రతుకును, చెడు బ్రతుకును విడిచిపెట్టింది. ఈ రాత్రి యేసు చెబుతున్నాడని నువ్వు విడిచిపెట్టగలిగితే నీ స్థితి మారిద్ది, నీ ఇంటి స్థితి మారిద్ది, నీ వీధి స్థితి మారిద్ది. కేవలం నీ ద్వారా దేవుడు చేయగలడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. వెలుగునిచ్చు దేవుడా, ప్రతి నాశనము నుండి ప్రతి వ్యక్తిని కాపాడగలిగిన దేవుడా, యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఈ ప్రాంతానికి యవనస్తుడు పడుతున్న ప్రయాసం మీరు చూస్తున్నారు.
తన త్యాగాన్ని చూస్తున్నారు, తను హెచ్చిస్తున్న సమయ స్థితిని, భారాన్ని మీరు చూస్తున్నారయ్యా. దేవానికి స్తోత్రాలయ్యా. ఈ ప్రాంతంలో ఏ విధమైనవి నాశనం చేస్తున్నాయో, మనుషుల జీవితాలను కుషించిపోయేటట్టు చేస్తున్నాయో, ఈ రాత్రి వాటన్నిటి నుండి విడిపించే దేవుణ్ణి నేనే నేను రుజువుపరుచుకున్నావయ్యా. ఎన్నో విషయాల ద్వారా మీరు దర్శించారు. నీ మాటిన సౌలు మారాడు, నీ మాటిన దావీదు సరి చేసుకున్నాడు, నీ మాట విన్న హిజ్కియా తన ఇంటిని తిరిగి కట్టుకున్నాడు. ప్రభా, నీ మాటిన సమస్య తన బ్రతుకును మార్చుకుంది. ఈ రాత్రి వాక్యమై ఒక్కొక్కరితో పలకరించిన దైవమానికి ఒక్క మాట ప్రభువుని అడుగయ్యా. నా ఇంట్లో ఈ నాశనం ఉందయ్యా, నా భర్త ఈ పరిస్థితిలో ఉన్నాడు, నా కూతురు ఇలా బాధపడుతుంది, నా తమ్ముడు ఈ పరిస్థితిలో ఉన్నాడు, నా కొడుకు ఈ పరిస్థితిలో ఉన్నాడు, నా అత్తమామలు ఈ పరిస్థితిలో ఉన్నారు, నా తల్లిదండ్రులు ఈ పరిస్థితిలో ఉన్నారు, ఆవరించి నాశనము కమ్ముకుని ఉంది. విడుదలిచ్చే దేవుడా, ఈ రాత్రి నీ పాదాల దగ్గర మోకరిల్లి అడుగుతున్నానయ్యా. నా ఇంటిని పట్టి పీడుస్తున్నా ఈ నాశనము నుండి విడిపించగలిగిన దేవుడా, కూతురు దురాత్మతో బాధపడుతుంటే నీ దగ్గరకు వచ్చి ఆ దయ్యాల నుండి, ఆ బాధ నుండి విడుదల పొందిన రీతిగా ఈ రాత్రి ఈ స్వార్థ కుడికలో నా బాధలన్నీ పోవాలని, నా బాధల నుండి విడుదల పొందాలని ఈ రాత్రి నీ దగ్గరకు వచ్చానయ్యా. ఆనాడు ఆ కానాను స్త్రీని దాటిపోని దేవుడా, యేసయ్యా, ఈ రాత్రి నా ఇంటిని దాటిపోవద్దయ్యా. నా పరిస్థితి అంతా చూస్తున్నా దేవుడా, ఎన్నో చీకటి శక్తులు కనిపించకుండా ఇంట్లో హృదయాలలో క్రియ చేస్తుండగా ఆ దురాత్మ శక్తుల నుండి విడిపించగలిగిన దేవుడా, యేసయ్యా, ఈ రాత్రి నా కుటుంబంలో కూడా కార్యం జరిగించండి. వయసుకు వచ్చిన కొడుకు ఇంట్లో ఉంటే నిజమేనయ్యా, నువ్వు చెప్పినట్లుగా అటు ఇటు తిరుగుతున్నాడయ్యా. కట్టుకున్న భార్య నుండిగా నా భర్త అటు ఇటు తిరుగుతూ ఈ ఊబిలో దొరికిపోయి ఉన్నాడయ్యా. నా కొడుకు పట్టబడ్డాడయ్యా, నా అల్లుడు పట్టబడ్డాడయ్యా, నా కోడలు అదే పాపంలో మగ్గిపోతుంది, నా కన్న తల్లి కూడా అదే ఊబిలో ఇరుక్కుపోయి ఉంది. విడిపించు దేవుడా, విడిపించు దేవుడా. రాత్రి నోరిప్పగలిగితే దైవ కార్యం ప్రారంభించబడుతుంది. మౌనంగా ఉండే సమయం కాదు. దేవుడు నీతో మాట్లాడాడు, నీవు దేవుడితో మాట్లాడగలిగితే తల్లి అంటుంది, దెయ్యము నా కూతుర్ని పట్టి బాధిస్తుంది. ఈరోజు చెప్పు, ఏసైతే నువ్వు ఎవరెవరితో చెప్పుకొని ఎవరెవరితో వినిపించి హేళన చేయబడుతున్నావేమో, అవమాన పాలయ్యావేమో, చిన్న చూపు చూస్తున్నారేమో, ఈ రాత్రి యేసుతో నువ్వు చెప్పగలిగితే చిన్న చూపు చూసే దేవుడు కాదు, నవ్వే దేవుడు కాదు, హేళన చేసే దేవుడు కాదు, నిన్ను ఏ దురాత్మ నీ కుటుంబాన్ని బాధిస్తుందో దానిని వెళ్ళగొట్టే దేవుడు యేసయ్య. మాట్లాడు ప్రభుత్వం, ఇది మౌనంగా ఉండే సమయం కాదు. ఏకీభవించు, ఈ రాత్రి నిన్ను రిప్పగలిగితే, ఈ స్థితిగతులన్నీ పెట్టగలిగితే, స్నేహితుల్లో కావచ్చు, నీ రక్త సంబంధికుల్లో కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, ఈ రాత్రి విన్న ఏ నాశనం ఉంది నీ ఇంట్లో, ఏ నాశనం ఉంది నీ దేవా. నిజమేనయ్యా, నిజమే యేసయ్యా, నిజమే యేసయ్యా. నాకై వాక్యమై దిగి వచ్చి రాత్రి నువ్వు మాట్లాడేవయ్యా. చెల్లి మౌనంగా ఉండు, తల్లి మాట్లాడదా. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ చల్లని వాతావరణంలో ఆయన కమ్మని స్వరాన్ని, దేవా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన తండ్రి, రక్షకుడా, నీకు స్తోత్రాలయ్యా. మీ ప్రియులను ప్రేమించి ఏ ఒక్కరూ నశించిపోకూడదని అయ్యా, ఈ విధంగా నా తండ్రి మీ ప్రేమ పలుకులను మీరు వినిపిస్తున్నారు. ఈ లోకం పాపము చేత నింపబడినప్పుడు దేవా, మీ కుమారుని ఇవ్వటానికి
మీరు త్యాగము చేసిన విధానాన్ని బట్టి తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. నాయనా మీరు ప్రేమించిన బిడ్డలు నశించిపోకూడదని, ఇదిగో స్వస్థత పొందినటువంటి వాడు ఆయన ఎవరో నాకు తెలియదు. రేపటి దినాన తీర్పు దినములో అయ్యా నీ గురించి నేను వినలేదయ్యా, నీ గురించి నేను తెలుసుకోలేదయ్యా అనే మాట రాకుండా ఇప్పుడే ఆయన గురించి తెలుసుకోవటానికి ఈ గొప్ప సహాయాన్ని మీరు మాకు దయచేస్తూ ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మీ ప్రేమ కలిగిన మాటలు, జీవ మార్గములు నడిపించగలిగిన మీ వాక్కులను, శక్తి కలిగిన మీ వాక్కులను, పరలోకమునకు నడిపించగలిగిన మీ వాక్కులని రాత్రి మాకు దయచేసినందుకు తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మేము ఏ గుంపులో ఉన్నాము, ఏ గుంపులో ఉన్నా, సినిమా గుంపులో ఉన్నా, మద్యపానము గుంపులో ఉన్నా, దురాత్మ శక్తులు, పాపమనే శాపమనే గుంపులో ఉన్న నా తండ్రి ప్రతి వారిని ఈడ్చుకోరండి అయ్యా, ఆ శాపములో నుండి వీడ్చుకోరండి. మీ శక్తి కలిగినటువంటి కాపుదలలో ప్రతి కుటుంబాన్ని మీరు భద్రపరచండి. మీరు అక్కడ పర్యాంతం వరకు ప్రతి కుటుంబాన్ని మీరు భద్రపరచబడుదురుగాక. మీ రెక్కల నీడలో మమ్మల్ని అందరినీ కాపాడు. ఏ రోజు ఎలా ఉంటుందో తెలియటం, కుమారులు ఎలా జీవిస్తున్నారో తెలియటం లేదు, తల్లి జాడ పిల్లకి తెలియటం లేదు, పిల్ల జాడ తల్లికి తెలియటం లేదు. ఎందరో కుమార్తెలు పోగొట్టుకున్న వారు ఉన్నారు, ఎందరో కుమారులను పోగొట్టుకుని ఉన్నారు. ఈ లోకం అనే పాపపు బంధాల చేత ఆ సంఖ్యలను విడిపించుకోలేక మరణమైపోయారు. ఎవరికి రాకూడదయ్యా అలాంటి పరిస్థితి. ఏ కుటుంబం శాపంలో ఉండకూడదు తండ్రి. దావీదు కుమారుడా, మమ్మలను దాటిపోకయ్యా, మా గ్రామాన్ని చూడండి, ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి. చీకటిలో ఉన్న ప్రతి వారికి మీ వెలుగును దయచేయండి తండ్రి. ఈ కార్యాలు జరిగించండి. మీ సేవకుల ద్వారా ఇంతవరకు చక్కని మాటలు వివరింపజేశారు. స్తోత్రం. విన్న మాటలు బిడ్డల జీవితంలో స్థిరపరచండి, నీరు కట్టి ఫలభరితంగా మార్చండి. మీ సేవకులను ఇంకను అభిషేకించి ఆయా ప్రదేశాలు, ఆయా ప్రాంతాల్లో మీరు వాడుకోండి తండ్రి. ఈ మాటల ప్రకారం మేమందరము జీవించడానికి మీ గొప్ప సహాయమును మాకు దయచేసి నడిపించి బిడ్డలందరిని ఆశీర్వదించండి, దీవించండి, మేలు చేత నింపండి అయ్యా. ఈ కూడికకు సహకరించిన బిడ్డలు, కుటుంబాలు, పరిచర్య చేసిన బిడ్డలందరినీ దీవించండి, మేలు చేత నింపండి. వచ్చిన ప్రతి వారికి మీ నిండైన దీవెనలు వచ్చునుగాక. సహాయము చేసి నడిపించి కార్యాలు జరిగించమని కోరుతూ యేసు నామమున ప్రార్థించండి అడుగుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అనే దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, వాక్యం అందించిన దైవజనులకును, ఈ కూడికలో పాలు పంపులు పొందినటువంటి ప్రతి బిడ్డకును, సకల కోటి పరిశుద్ధులకును, మన గ్రామంలో ఉంటున్న ప్రతి కుటుంబానికి సదాకాలము ఆయన సన్నిధిని తోడుగా ఉంచి, ఆయన కాపుదలలో ఉంచి మనలను పరలోకము నడిపించగలిగే శక్తిని, సామర్థ్యమును దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్. ఈ కూడికను దేవుడు అద్భుతకరముగా, ఆశ్చర్యకరముగా వాతావరణమును, కరెంటును, సమస్తాన్ని తన స్వాధీనపరుచుకొని జయకరముగా జరిగించిన యేసయ్యకు రెండు చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం.
దేవుడు మన కుటుంబాలను కూడా దర్శించి ఆశీర్వదించిన యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆయన రాకడక ఆయన మహిమగల రాజ్యానికి మనందరిని సిద్ధపరుస్తున్న యేసయ్యకు రెండు చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. త్రియేక దేవుడైన యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. దేవుడు మీ అందరిని ఆశీర్వదించి దీవించి మేలు చేత నింపును గాక. ఆమేన్. ప్రార్థన అవసరతలు కలిగిన వారు ప్రార్థించుకోవలసిందిగా సేవకులు మీ కొరకు ప్రార్థన చేస్తారు. ఎవరైనా అవసరతలు ఉంటే వారికి చెప్పి ప్రార్థించు.